मसीह की स्वरूप में बनाया गया मैं క్రీస్తు స్వరూపంలో చేయబడిన నేను मसीहा की समान बन जाऊं। క్రీస్తు వలె మారాలి. पवित्र आत्मा పరిశుద్ధాత్మ परमेश्वर की आत्मा దేవుని యొక్క ఆత్మ आपको और हमको दिया है। నీకు నాకు ఇవ్వబడింది. पेंटिकोस्ट के दिन से आपके अंदर हमारे अंदर वास करने के लिए दिया हुआ उस आत्मा कहता है मसीह की जैसी हमें बनना है, క్రీస్తు వలె మనం మారాలి, वचन से ఎదగాలి. जीना है। प्रार्थना परमेश्वर से जुड़ाता है, ప్రార్థన మనల్ని దేవునితో కలుపుతుంది. उपवास संसार से अलग करता है। ఉపవాసము లోకం నుండి మనల్ని వేరు చేస్తుంది. मुझे पुकार నాకు మొరపెట్టు, अब तक जाना नहीं, ఇప్పటి వరకు నీవు समझा नहीं, గ్రహించలేదు उन चीजों को గూఢమైన उन बातों को గూఢమైన मैं సంగతులను तुम्हें प्रकट करूंगा। ये नहीं कुछ- हमारे स्वरूप को नहीं, हमारे स्वभाव को देखकर लोग कहना है मैं मसीह हूं। Christ strength, క్రీస్తు ఇచ్చు బలం in యందు మాత్రమే, Christ power, క్రీస్తు ఇచ్చు శక్తి in యందు Christ మాత్రమే, authority, క్రీస్తులోని in అధికారం వల్ల Christ మాత్రమే, word, క్రీస్తు I వాక్యంలో can మాత్రమే do, నేను చేయగలను. I can do, నేను చేయగలను. I can do. నేను చే- हालेलुया। హల్లెలూయా. क्या हमारा खुदा भला है? మన దేవుడు మంచివాడా? ఇంత అంత ఎంత మంచివాడు. ఆమేన్ హల్లెలూయా। బ్రదర్ కు తాలియా। హల్లెలూయా. హల్లెలూయా. సౌదన్ చప్పలు కొడదాము. हमारा सोच विचार से भी हमारा खुदावन भला है। మన ఆలోచనలు తలంపుల కంటే కూడా మన దేవుడు మంచివాడు. इसके लिए तो जब हम अंधकार की दुनिया में फंसे हुए थे, అందుకే మనము చీకటి లోకములో ఉండి ఉన్నప్పుడు उसने नाम लेकर आपको और हमको बाहर निकाला। పేరు పెట్టి పిలిచి నిన్ను నన్ను ఆయన బయటికి తీశాడు. जैसे हम थे वैसे उसने हमें बाहर निकाला। మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని బయటికి తీసుకొని और వచ్చారు. बाहर निकालते वक्त नहीं कहा हे सॉरी नाम लेने के लिए श्रीलिता तूने गलत किया, तू पहला शुद्ध हो जाओ करके नहीं बोला। ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు చెప్పలేదు శ్రీవల్లి నువ్వు తప్పు చేశావు, నువ్వు శుద్రాల్వి కా అని అంటూ ఆయన తీసుకురాలేదు. जैसे थे वैसे ही उन्होंने ఎలా उठाया, ఉండేనో అలానే ఆయన బయటికి తీసుకొని వచ్చారు. अपने प्रेम उसके ऊपर प्रकट किया తన ప్రేమను మన మీద ప్రకటించి और उसके बाद अपने लव से धोकर తన రక్తముతో కడిగి और उसके विचार को शुद्ध करने को शुरुआत करता है। మన తలంపులను శుద్ధి చేయడం ప్రారంభిస్తారు. हालेलुया। హల్లెలూయా. आज इस उपवास प्रार्थना में ఈ రోజు ఉపవాస ప్రార్థనలో हमारे सोच विचार को हमें नवीन करार करना है। మన ఆలోచనలను తలంపులను మనం నూతన పరచాలి. हालेलुया। హల్లెలూయా. सारी बातों की जड़ फल में आना और गिरने की हमारी सोच है। ప్రతి విషయం యొక్క ఫలము అవి ఫలవంతము కావాలి అన్నా లేదా పడిపోవాలి అన్నా అన్నిటికీ మూలము మన తలంపులే. हालेलुया। హల్లెలూయా. ये सोच हमें नया करना है। మన తలంపులను మనం నూతన పరచుకోవాలి. ऐसा सर्फ डाल के तो साफ नहीं कर सकते సర్ఫ్ వేసి మనము శుద్ధి చేయలేము కదా. और टाइट के समान हम लोगों को दिखा नहीं सकते। టైడ్ వేసి చూపించుకున్నట్టు మనం చూపించలేము కదా అందరికి. टाइट की हेड में शाहरुख खान दिखाता नहीं, धूज ऐसी व्हाइटनेस को दिखाता जैसा नहीं कर सकता है। టైడ్ యాడ్ లో చూపించినట్టు ఒక తెల్లని బట్టలు చూపించినట్టు మనం చూపించలేం కదా. लेकिन हमारी चाल चलन, కానీ మన ప్రవర్తన, మన నడక, हमारी बात మన మాటలు और मसीह को प्रकट करता है। క్రీస్తును ప్రకటిస్తాయి. हालेलुया। హల్లెలూయా. आज हमारे जीवन की एक ही सोच होना जरूरी है। ఈ రోజు మన జీవితంలో ఒక ఉద్దేశం ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. मसीह की स्वरूप में बनाया गया मैं క్రీస్తు స్వరూపంలో చేయబడిన నేను मसीहा की समान बन जाऊं। క్రీస్తు వలె మారాలి. हालेलुया। హల్లెలూయా. मसीह की समान बन जाऊं। క్రీస్తు వలె నేను మారాలి. वो एक ही दिन में युगी में नहीं होता है, అది ఒక్క రోజులో ఒక క్షణంలో జరిగిపోయేది కాదు. हर दिन ప్రతిరోజు हर दिन ప్రతిరోజు हर दिन ప్రతిరోజు उसकी सम्मुख बैठने से ही होता है। ఆయన సన్నిధిలో మనము కూర్చుంట వలన అది జరుగుతుంది. हालेलुया। హల్లెలూయా. लेकिन वचन कहता है వాక్యం ఏమంటుందంటే रोम करार में 8वां अध्याय में, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, जो कोई मसीह में है उनके ऊपर दंड की आज्ञा नहीं है। ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారికి ఎలాంటి శిక్షా విధి లేదు. फिर आप कहेंगे बहन आप तो कहा जो कोई हम मसीह के समान बन रहे हैं,
అయితే మరి సోదరి మీరు అన్నారు కదా మనం ఎవరమైతే క్రీస్తులాగా మారుతున్నామో और उसमें कोई दोष नहीं है అతనిలో ఏ దోషం లేదు और दोष की बंधन से हम आजाद पाए हैं, మరియు దోష బంధకముల నుండి మనము స్వేచ్ఛను పొందుకున్నాము. लेकिन मेरी प्रियो కానీ నా ప్రియులారా हमें మనము हमारी सोच में మన తలంపులలో मसीह के समान बनने के लिए క్రీస్తు వలె మారుటకు अपने आप को परखना है. మనల్ని మనము పరీక్షించుకోవాలి. हालेलुया. హల్లెలూయా. दो जैसे पहला दिन पास्टर जर्मिया गारू ने समर्पण के बारे में बताया था, कमिटमेंट सेल्फ. మొదటి రోజు పాస్టర్ జర్మయ్య గారు తీర్మానముల గురించి ఆయన చెప్పారు. आपने ऑलरेडी తీర్మానం लिया ना, అందరు తీర్మానించుకున్నారు కదా, Did you all take a commitment? తీర్మానించుకున్నారు కదా ఫస్ట్ రోజు. Did you all take a commitment on ఏం first day? తీర్మానించుకున్నాం మనము? What did we commit to? ఏం తీర్మానించుకున్నాము? What commitment did we take? క్రీస్తు వలె మారేదానికి తీర్మానించుకున్నాము. We took a commitment to transform Second, like Christ. डॉक्टर शिमिराज गारू ने क्या बताया? On the second day, what did Pastor Shimiraj garu said? क्या बताया? ఏం చెప్పారు పాస్టర్ షిమిరాజ్ क्या గారు? बताया? ఏం చెప్పారు? ट्रांसफॉर्मेशन, రూపాంతరము గురించి क्या करने को कहा? ఏం చేయాలని చెప్పారు? अपने आप को మనల్ని మనము मसीह के समान बनने के लिए క్రీస్తు వలె మాటకు ट्रांसफॉर्मेशन की जरूरत है. మనలో రూపాంతరం యొక్క అవసరత ఉన్నది. हालेलुया. హల్లెలూయా. जैसे लिक्विड सॉइल में होता है, जैसे 3 प्रकार की प्रतिक्रिया है ना. అయితే ఏ విధంగానైతే ఒక నీరు 3 విధాలుగా అది ఉంటుందో, पानी क्या होता है? నీరు ఎలా ఉంటుంది, ఏమై ఉంటుంది? लिक्विड से क्या होता है? ద్రవ పదార్థంగా ఉండి అక్కడ నుండి అది ఐస్ లాగా మారుతుంది. और उसके बाद क्या बनता है? ఆ తర్వాత ఏమైపోతుంది? अरे बच्चे लोग पढ़ाई कर रहे हैं ना, वेपर. और वैसे ही हमारी जीवन में ट्रांसफॉर्मेशन मतलब అయితే అదే విధంగా మన జీవితంలో రూపాంతరం जैसे అంటే पानी को गैस में रखकर हम उसको क्या करते हैं, उबालने देते हैं. ఎప్పుడైతే మనం నీటిని మంట మీద పెట్టి దాన్ని మంట మీద పెట్టినప్పుడు वो वेपर क्या होता है? उबालते हुए ఆ నీరు మసులుతూ ఏమైపోతుంది? ఆవిరిగా మారిపోతుంది. हालेलुया. हालेलुया. इसके लिए तो हॉट वाटर हम यूज करते हैं. అందుకే మనము వేడి నీళ్లను వాడతాము. कोई बीमार रहता है ఎవరైనా రోగులు और ఉన్నప్పుడు, बुजुर्ग लोग है, పెద్దవారు ఉన్నప్పుడు, बच्चे लोगों को చిన్న పిల్లలకు हम कौन से एक्वागार्ड से ज्यादा कौन से पानी देता है? ఆక్వాగార్డ్ కంటే మించి ఇంకా ఏ నీళ్ళు ఇస్తాము? వేడి నీళ్ళు, గోరెచ్చగా నీళ్ళు తాగాలమ్మా. షుడ్ డ్రింక్ వార్మ్ వాటర్. సో वैसे ही हम అదే విధంగా మనం కూడా मसीह की लोग, క్రీస్తు ప్రజలము. मसीह की लोग अपने आप से कहे मैं मसीह हूँ. మీతో మీరు చెప్పండి నేను క్రీస్తును. अपने पड़ोसी के मुड़ के बोला क्या आप मसीह हो? మీ పక్కన వారిని చూసి చెప్పండి నువ్వు క్రీస్తువా? मैं मसीह का हूँ. నేను క్రీస్తు వాడను. నేను क्या క్రీస్తు आप వాడను. मसीह क्या है? మీరు క్రీస్తు వారా? अरे अपने आप से बोले मैं मसीह की हूँ. మీతో మీరు చెప్పండి నేను క్రీస్తు వాడను. मैं मसीह की हूँ. నేను క్రీస్తు దానను. आप मसीह की हो? మీరు క్రీస్తు వారా? अरे तेलुगुलो చెప్పది, जरा हटके बना. हिंदी हम सबको आता है, हम हैदराबाद वाला है. हम मसीह क्या है? నేను క్రీస్తు मैं मसीह వాడను. की हूँ. నేను క్రీస్తు దానను. क्या आप मसीह का है? మీరు క్రీస్తు వారా? अपने पड़ोसी का मुड़ के बोलना यस हम मसीह का है. అవును నేను క్రీస్తు దానను. हम मसीहा है. నేను క్రీస్తు अरे దానను. थोड़ा हटके बोले यार, हम मसीह का है. నేను క్రీస్తుకు చెందిన దానను. हालेलुया. హల్లెలూయా. So those who in Christ, అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో hope of the glory. వారికి యొక్క మహిమ యొక్క నిరీక్షణ ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. hope of the glory. మహిమ యొక్క నిరీక్షణ వారికి ఉంటుంది. हालेलुया. హల్లెలూయా. हर एक व्यक्ति उठा जैसा पिछले हफ्ते में बिशप गराया ने बोला हमें हर दिन बढ़ना है. 3rd स्टैंडर्ड में बैठकर हम बड़े बड़े बात करेगा तो 10th का एग्जाम लिख सकते हैं. మరి మన బిషప్ గారు చెప్పినట్లు మనము ప్రతిరోజు ఎదగాలి. ఎలాగంటే మరి 3వ తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలు రాసి ఇంకా తరగతిలో ప్రతి సంవత్సరం మూడో తరగతిలోనే ఉంటా. I will always every year I'll only be in 3rd standard. No give the exam. I will not write exams రాయను. I know everything. నాకు అన్ని తెలుసు. But I not give the exam. కానీ నేను పరీక్షలు రాయను. क्या टीचर पास करेगा? టీచర్ పాస్ చేస్తుందా क्या మిమ్మల్ని? टीचर पास करेगा? టీచర్ మన వేరే తరగతిలో పంపిస్తుందా? 4th స్టాండర్డ్ को भी नहीं भेजेगा. 4వ తరగతి और अब बोलेगा I am promoted in the 10th standard. అయితే మనం ఏమంటాము నేను 10వ తరగతికి చేరుకున్నాను. అరే నువ్వు యాడ కూర్చున్నావు? Where are you sitting? Where? 3rd class. And you are telling yourself మీతో మీరు ఏమంటున్నారు? 10th standard. I am promoted in
ఇప్పుడు నేను 10వ తరగతికి నేను ప్రమోట్ అయిపోయానని చెప్తాము. तो చూసే వాళ్ళు ఏమంటారు? వాట్ విల్ ద పీపుల్ సే వెన్ దే సీ యూ? पुलिस. మూర్ఖులు అంటారు, మూర్ఖులు అని పిలుస్తారు. हम मसीह के लोग, క్రీస్తు ప్రజలమైన మనము we not the foolish. మనం మూర్ఖులం కాదు, हम बुद्धिमान से भी बढ़कर है. మనం జ్ఞానుల కంటే గొప్పవారము. हालेलुया. हालेलुया. हम बुद्धिमान से भी बढ़कर है क्योंकि बुद्धि की दाता यीशु आपकी अंदर है. జ్ఞానుల కంటే మనం గొప్పవారం, ఎందుకంటే జ్ఞానం యొక్క కర్త అయిన యేసు మన లోపల ఉన్నాడు. हालेलुया. हालेलुया. इसके लिए मेरे प्रियो, అందుకే నా ప్రియులారా, मैथ्यू सुसमाचार 24 में 11 में कहता है, మత్తయి 24:11 రాసిన ప్రకారం, और 1 तिमुथियुस 4:1 से 5 तक में पौलुस लिखा है. 1వ తిమోతి 4వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో పౌలు కూడా రాశారు. ये दोनों का हम अंतर को देखेंगे. ఈ రెండిటి మధ్యలో మనం వ్యత్యాసమును यीशु అర్థాలను मसीह చూద్దాం. ने कहा, యేసుక్రీస్తు అన్నారు, आप मसीह में आते हो మీరు క్రీస్తులోనికి వస్తారు, बालक की समान, ఆ, ఏ- चाइल्ड की समान, बच्चे की समान చిన్న పిల్లల వలె प्रवेश करना. మీరు చిన్న పిల్లల వలె రావాలి. और बच्चे को देखकर बोला, बच्चे लोग को प्रभु के राज्य में लाने के लिए इनकार मत करो, ना उनको डांटो मत. మరి ఆయన పిల్లల్ని చూసి ఏమన్నాడంటే, ఈ చిన్న పిల్లల్ని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అడ్డుకోవద్దు, వారిని ఆటంకపరచకూడదు అని చెప్పారు. हालेलुया. हालेलुया. लेकिन तिमुथी में पौलुस तिमुथी कलीसिया के लिए और तिमुथी को लिए क्या लिखा है? అయితే తిమోతితో పౌలు ఏమని అంటూ రాస్తున్నారు? 1 तिमुथियुस 4:1 से 5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 చదువుతాం. क्योंकि पौलुस ఎందుకంటే పౌలు साउल थे तभी इतने मसीह लोगों को सताया, ఇది వరకు అతను ఎంతమంది క్రీస్తు ప్రజల్ని హింసించాడో, जैसे कल डॉक्टर शिमिराज ने कहा, हम रूपांतर हो रहा है. ఏ విధంగానైతే నిన్న పాస్టర్ షిమిరాజ్ గారు చెప్పారు, మనము రూపాంతరము చెందుతున్నాము. तो साउल पाउल बनने के बाद సౌలు పౌలుగా మారినప్పుడు और इतनी बुद्धिमान बन गए, ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు, ज्ञान జ్ఞానవంతుడు की అయిపోయాడు सोटा అంటే, के ज्ञान से ఆ జ్ఞానము నిచ్చే దేవుని యొక్క జ్ఞానముతో और हर दिन परमेश्वर के रेवलेशन ऑफ द वर्ड ऑफ गॉड प्रकटीकरण को पाकर ప్రతిరోజు దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందుకుంటూ अपने संकट में, अपने मुसीबत में, తన కష్టములలో శ్రమలలో लेकिन वचन पर थाम कर रहा ఎల్లప్పుడు కూడా వాక్యముని और పట్టుకొని నిల్చుని दूसरों ఉన్నాడు. और कलीसिया के लिए प्रेरणा करते गया. మరియు సంఘమును ఎల్లప్పుడు కూడా ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడు. तो इसके लिए 1 तिमुथियुस 4:1 से 5 कहता है, అయితే మొదటి తిమోతి 4:1 నుండి 5 మనం 5 ఏమంటుంది చెప్తుందంటే, आत्मा स्पष्ट से कहता है, ఆత్మ స్పష్టంగా చెప్తున్నాడు, आने वाले समय में రానున్న దినములలో कितने लोग ఎంతమంది भरमने वाली आत्माओं మోసపరచు ఆత్మలయందు और दुष्ट आत्मा की शिक्षा पर దయ్యముల బోధయందు मन लगाकर లక్ష్యముంచి विश्वास में విశ్వాసములో बहका जाएंगे. భ్రష్టులగుదురు. हालेलुया. హల్లెలూయా. आने वाला दिन बेकार का दिन या बुरा दिन हो सकता है. రానున్న దినములు ఎంతో మోసకరమైనవి, చెడ్డ దినములై यहाँ ఉన్నాయి. पर मसीहा है, वहाँ पर मसीहा है करके हमें भरमाने वाला शैतान अलग अलग ऐसे देखो, चंगाई छुटकारा मिलता है तो लोग उधर ही पाता है. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ మనల్ని మోసపరిచే సైతాను మనల్ని ఎప్పుడు కూడా మోసపరుస్తుంటాడు. విడుదల స్వస్థతలు అనేవి చాలా చోట్ల జరుగుతున్నాయి. यहाँ पर लिखे आत्मा स्पष्ट से कहता है. అది ఇక్కడ రాసిన ప్రకారము ఆత్మ స్పష్టముగా తేటగా చెప్తున్నాడు. किसकी आत्मा? ఎవరి ఆత్మ? पवित्र आत्मा, పరిశుద్ధాత్మ, परमेश्वर की आत्मा దేవుని యొక్క ఆత్మ आपको और हमको दिया है. నీకు నాకు ఇవ్వబడింది. पेंटिकोस्ट के दिन से आपके अंदर, हमारे अंदर वास करने के लिए दिया हुआ उस आत्मा कहता है, నీలో నాలో నివాసం ఉంటకు పెంతెకొస్తు దినమున ఇవ్వబడిన ఆత్మ అంటున్నాడు. आपकी उद्धार पाए उस दिन आपको पवित्र आत्मा की पवित्र आत्मा से भरकर आज पवित्र आत्मा आपकी जीवन के हकदार अगुवाई करने वाला कहता है. మీరు రక్షణ పొందిన దినమున మిమ్మల్ని నింపిన మిమ్మల్ని ఆవరించిన పరిశుద్ధాత్మ అంటున్నాడు. और वचन के साथ पौलुस तिमुथी के लिए कहता है, వాక్యం ద్వారా పౌలు తిమోతితో చెప్తున్నాడు, आने वाला समय में कितने लोग కడవరి దినములలో అనేకులు भरमने वाली आत्मा, మోసపరచు ఆత్మలయందు दुष्ट आत्मा की शिक्षा पर
దయ్యముల బోధ मन యందును लगाकर లక్ష్యముంచి विश्वास में విశ్వాసములో बहका जाएंगे। భ్రష్టులగుదురు. लेकिन आप और हम కానీ మీరు నేను मसीह में बढ़ना है, క్రీస్తులో మనం ఎదగాలి. मसीह में बढ़ना है। క్రీస్తులో మనం हम ఎదగాలి. मसीह ग्रो इन द क्राइस्ट, మనం క్రీస్తులో ఎదగాలి. मसीह में हमें बढ़ना है। మనం క్రీస్తులో ఎదగాలి. ये बरमने वाले आत्मा को परखना है। మనల్ని భ్రష్టులుగా చేసే ఇటువంటి ఆత్మ మనల్ని ఆత్మల గురించి మనం పరీక్షించి తెలుసుకోవాలి. हालेलुया। హల్లెలూయా. कई आत्मा చాలా ఆత్మలు बाहर से आता है బయట నుండి వస్తాయి. और नहीं, कुछ आत्मा కొన్ని ఆత్మలు बाहर से आता है, బయట నుండి వస్తాయి. कई आत्मा ఇంకా కొన్ని ఆత్మలు कई आत्मा ఇంకా చాలా ఆత్మలు हमारे अंदर से మన आता లోపల है। నుండే వస్తాయి. हालेलुया। హల్లెలూయా. क्या से आता है? ఎక్కడ నుండి వస్తాయి? मेरी अंदर से। నా లోపల నుండి. मैंने अपने आप को क्या कहा? అయితే నేను నాతో ఏం मैं చెప్తున్నాను? मसीह का हूँ, నేను క్రీస్తు దానను. लेकिन मेरे अंदर कई आत्मा కానీ నా లోపల చాలా ఆత్మలు कार्य करता है। పని చేస్తున్నాయి. क्या आप इस बातों को అయితే మీరు ఈ మాటలను ఈ సంగతులను मानते हो? ఒప్పుకుంటారా? मानते हो? ఒప్పుకుంటారా? हाँ? क्या कई आत्मा हमारे अंदर काम करता है? చాలా ఆత్మలు మన లోపల పని చేస్తాయి కదా. अरे मेरे प्रियो, दुष्ट आत्मा का जैसा आकर्षित करने वाला राक्षस के समान नहीं। నా ప్రియులారా, దుష్టాత్మ వలె దురాత్మల వల్లే రాక్షసుని రూపంలో ఉండి ప్రవర్తించేవి కాదు. ना झगड़ा रगड़ा की आत्मा है, గొడవలు జగడాలు పెట్టే ఆత్మ కాదు. ना इस जगह क्या बोलता है दूसरे की बुरा करने वाला आत्मा है। ఇతరుల మీద చాడీలు చెప్పే ఆత్మలు కాదు. मेरी अंदर నా లోపల अविश्वास के लाने वाला आत्मा कई प्रकार से काम करता है। అవిశ్వాసమును తెచ్చే ఆత్మ వివిధ రకాలుగా పనిచేస్తుంది. यस सर नो? అవునా కాదా? यस सर नो? అవునా కాదా? कितने लोग बोलते हैं हाँ करके? ఎంతమంది అవునని చెప్తారు? एक्सप्रेशन आवर सेल्फ। అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలి. इस तीसरा दिन की जो मुद्दा है, जो भूमिका है, अपने आप को परखना। ఈ మూడవ దినమున యొక్క ఇవ్వబడిన తరుణంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. हालेलुया। హల్లెలూయా. तो हम अभी जन्म हुआ, अभी देखो पास्टर शिमिराज को लड़का हुआ ఇప్పుడు చూడండి, పాస్టర్ శివరాజ్ सब గారికి कुछ है। కొడుకు పుట్టారు. और उसकी माँ मम्मी पास्टर मैगी कलिशा को छोड़कर अभी बच्चे को देखभाल करने के पीछे ध्यान है। అయితే ఇప్పుడు మరి పాస్టర్ అమ్మ గారు वचन ऑनलाइन से सुनती होगी। మరి ఆన్లైన్ లో తను వాక్యం వింటుంది. మరి తను ఇప్పుడు తన బిడ్డను సంరక్షించటంలో తనని పోషించటంలో ధ్యానం ఉంచుతుంది. उसका एक ही काम है, दूध पीना, दूध पिलाना, सुलाना, आगे इसको चेंज करना। మరి తన పని ఏంటంటే పాలు పట్టాలి, తనని నిద్రపుచ్చాలి, మరి డైపర్స్ మార్చాలి. ऐसे ही पास्टर लोग कई दिन से हमें काम करता है। ఇదే విధంగా కాపర్లు మన పాస్టర్లు చాలా రోజులుగా మన పనులు చేస్తున్నారు. दूध पिलाना పాలు పడతారు, और यहाँ पर दूध पीना, ఇక్కడ పాలు తాగాలి. तो डायपर चेंज करना मीन्स कुछ भी करे परमेश्वर तुम्हारे साथ है, संभालता है करके संभालता है। మీ డైపర్లు మార్చడం అంటే మీరు ఏం చేసినా గానీ, మీరు ఎలా ప్రవర్తించినా గానీ మీతో చెప్తారు, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు అని మిమ్మల్ని బలపరుస్తారు. क्योंकि तुम कौन है? दूध पीने बच्चे। ఎందుకంటే మీరు ఎవరు? పాలు తాగే పిల్లలు. अगर समर्पणा అయితే సమర్పణ, दूध पीते बेड में कक्का करेगी तो उसकी माँ चुप बैठेगी? మరి తను పాలు తాగుతూ మరి బెడ్ పిన్నే తను టాయిలెట్ టాయిలెట్ చేస్తే వాళ్ళ మమ్మీ ఊరుకుంటుందా? ఏమైతుంది? ముక్కు మూసుకుంటది. చేతిలో ఏమెత్తుతుంది? తేగి జో తప్పాడు. ఒక చెంప దెబ్బ కొడుతుంది. అవునా కదా? హకీనే? అవును. ఎస్ ఆర్ నో? उसके 2 बच्चे, अभी जन्म हुआ बच्चे दूध पी रहे, सो रहे, आगे चेंज करे बार बार। అయితే ఇప్పుడు अक्का लोग को बहुत सेवा करता है। అయితే ఇప్పుడు పుట్టిన బిడ్డ తను పాలు తాగుతాడు, పడుకుంటాడు, మరి డైపర్లు తనకు చేంజ్ చేయవలసి వస్తుంది. और सुलाता है, पिलाता है, सुलाता है, पिलाता है। తనని పడుకోబెట్టాలి, పాలు పట్టాలి, పడుకోబెట్టాలి, పాలు वही పట్టాలి. समर्पणा। అయితే అదే విధంగా సమర్పణ, उसकी समर्पणा के साथ कर सकता है क्या? అదే విధంగా సమర్పణ కూడా చేయవచ్చా? कर सकता है क्या? చేయవచ్చా? क्यों नहीं? वो भी उसका ही बेटी है ना। తను కూడా పాస్టమ్మ గారి కుమార్తెనే కదా. She is growing. తను ఎదుగుతుంది. She is growing. తను वो ఎదుగుతుంది. बढ़ रही है। తను ఎదుగుతుంది. तो उसको सुधारना किसका काम बनता है? అయితే తనని సరిచేయడం ఎవరి పని అవుతుంది? मम्मी के बाद। తల్లి పని అవుతుంది. एक दिन प्यार से तीसरा माला चढ़ाकर बच्चे लोग उठा के लेके आ सकता है।
ఒకరోజు समर्पणा को। ఒకరోజు ప్రేమతో ఆ పిల్లల్ని మనం ఎత్తుకొని थर्ड రావచ్చు. फ्लोर तक है ना उनका, फर्स्ट फ्लोर सेकंड फ्लोर थर्ड फ्लोर तक आप लेके जा सकते हैं। మరి మూడో అంతస్తులో ఉంటారు, ఆ ప్రేమతో ఎత్తుకొని ఒకసారి తీసుకొని రావచ్చు. हर दिन उठा के लेके जा सकते हैं, కానీ ప్రతిరోజు అలాగే ఎత్తుకొని తీసుకొని రావచ్చా? लेकिन उसको किसकी जरूरत है? తనకి దేని అవసరత ఉన్నది? सुधारने की जरूरत है। पैर క్రమశిక్షణ दिया యొక్క है, సరి पैर दिया है, काल उन्नति కాళ్ళు नडु। ఉన్నాయి. You have legs, so you have to walk. So you also like same way అయితే మీరు కూడా అదే విధంగా हम मसीह में बढ़ रहे हैं, మనం క్రీస్తులో ఎదుగుతున్నాము. तो हम निर्भर किस पर होना है? అయితే डिपेंड ऑन द మనం लॉर्ड। ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. हालेलुया। हालेलुया। तो हम वी आर आज की अपने आप को परखते हुए हम प्रभु में क्या हो रहे हैं? बढ़ रहे। అయితే మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ఏమవుతున్నాము? క్రీస్తులో ఎదుగుతున్నాము. अपने पड़ोसी का मुड़ के बोलना, आप दूध पीने बच्चे में नहीं हो। మీ పక్కన వారిని చూసి చెప్పండి, మీరు పాలు తాగే పిల్లలు కాదు. यस नो? आप दूध पीने वाले बच्चे हैं क्या? మీరు పాలు తాగే పిల్లలా? नहीं। కాదు. बिरयानी, हैदराबाद बिरयानी, पैराडाइज बिरयानी खाने वाले बिरयानी लोग, लेकिन अभी उपवास में नहीं खाना है। మీరందరూ బిర్యానీ తినేవారు, కానీ ఇప్పుడు ఈ ఉపవాసంలో తినకండి. तो वचन को अधिक महत्व देना। అయితే ఈ వాక్యముకు, దేవుని యొక్క వాక్యముకు जब గొప్ప ప్రాధాన్యత మీరు ఇవ్వండి. जब वचन को लेकर बैठोगी మీరు వాక్యం తీసుకొని तब కూర్చున్నప్పుడు, तुम्हारी अंदर परिवर्तन होगा। ఆ వాక్యం తీసుకొని మీరు నడుస్తున్నప్పుడు మీ कई- లోపల మార్పు వస్తుంది. अब्राहम से लेकर आज तक అబ్రహాం మొదలుకొని ఈ రోజు వరకు 6000 साल से अधिक इस पृथ्वी निर्माण कर ఈ భూమి సృష్టించబడి 6000 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది. लेकिन इस वचन सेम जीवित है। కానీ ఈ వాక్యము అదే అబ్రహాం విధముగా के ఉంది, साथ भी यही సజీవమై वचन ఉంది. था। అబ్రహాం దగ్గర ఇదే వాక్యం ఉండింది, ईसाक के साथ, ఇస్సాకు దగ్గర, यीशु मसीह के साथ, యేసుక్రీస్తు దగ్గర, पौलुस के साथ, పౌలు దగ్గర, आज आपके साथ, हमारे साथ। ఈ రోజు మీ దగ్గర, నా దగ్గర కూడా तो అదే వాక్యం. हर दिन मेडिटेट इन द वर्ड ऑफ गॉड। అయితే ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానము చేయండి. अभी हम नहीं पूछेंगे कितने लोग सुबह बाइबल पढ़ के आया करें। ఇప్పుడైతే నేను అడగను ఎంతమంది ఉదయకాలం तो బైబిల్ कई చదివారు. आत्मा हमारे अंदर काम करता है। అయితే చాలా ఆత్మలు మన లోపల పనిచేస్తాయి. उदाहरण के तौर पर అయితే ఒక ఉదాహరణ చూద్దాము. जो यीशु मसीह యేసుక్రీస్తు मत्ती 4:4 में क्या कहता है? మత్తయి 4:4 ఏమని చెప్తుంది? मनुष्य केवल रोटी से नहीं जीता है, మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రము కాదు, सिर्फ वचनों से जीता है। దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. हाँ कि नहीं? అవునా కాదా? हम भी घोषित करते हैं ना, మనం కూడా ప్రకటిస్తాం కదా. हम भी भूख लगने के टाइम उपवास में कहते हैं, इंद्रा तू क्या रोटी से नहीं रे, उपवास- भोजन से नहीं। ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలి అయితే మనం అంటాం కదా, ఇందిరా నువ్వు రొట్టె వలన కాదు, हिंदी में बहुत अच्छा, खान पीन से नहीं, తినుట త్రాగుట వలన కాదు, परमेश्वर के वचन से जीवित है। దేవుని వాక్యం వలన జీవిస్తావు. हालेलुया। హల్లెలూయా. तो 40 दिन 40 रात यीशु मसीह ने उपवास किया। అయితే 40 దినములు 40 రాత్రులు యేసుక్రీస్తు ఉపవాసం చేశారు. बाद में यीशु मसीह की भूख क्यों न लगा प्रियो? మరి తర్వాత యేసుక్రీస్తుకు ఆకలి ఎందుకు అయింది ప్రియులారా? क्यों भूख लगा प्रियो? ఎందుకు ఆకలి అయింది? 40 दिन 40 रात जंगल में जाकर यीशु मसीह पहाड़ के ऊपर बैठकर प्रार्थना कर रहे थे। 40 దినములు 40 రాత్రులు ना యేసయ్య खाया ना पिया, అరణ్యంలోకి వెళ్లి ఆయన ఒంటరిగా ఏమి తినకుండా ఏం लेकिन తాగకుండా ప్రార్థన 40 दिन చేశాడు. 40 रात उपवास प्रार्थना के बाद बाहर आने के बाद उनको क्या लगा? అయితే 40 దినములు 40 రాత్రుల ఉపవాస ప్రార్థన తర్వాత బయటికి వచ్చినప్పుడు ఆయనకి ఏం కలిగింది? है ना, అవును भूख కదా, लगा। ఆకలి क्योंकि కలిగింది. यीशु मसीह तब किस में थे? ఎందుకంటే అప్పుడు యేసుక్రీస్తు దేంట్లో ఎలా ఉన్నారు? शरीर में थे। ఆయన శరీరంలో ఉన్నారు. आज आप और हम भी शरीर में है। అయితే ఈ రోజు మీరు నేను కూడా శరీరంలో हमारा ఉన్నాము. जीवन भी टेम्पटेशन द्वार पर खड़ा रहता है। మన జీవితము కూడా శోధనని ఎదుర్కొంటుంది. हर दिन పోరాటం ఉంటది। ఎవ్రీ డే దేర్ విల్ బి ఎ బ్యాటిల్. But we are the overcomer. కానీ మనం జయించువారము. We are the overcomer. మనం జయించువారము. यीशु मसीह ने कहा, యేసుక్రీస్తు అన్నారు, शैतान సాతానా मनुष्य केवल रोटी से नहीं మనుషుడు కేవలం రొట్టె వలన కాదు, वचनों से जीवित है। దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. कहा ना? तो అవునా? आप भी परिस्थिति बुरा रहता है, वचन को लेकर घोषित करना है। అయితే మీరు కూడా పరిస్థితులు చెడ్డగా ఉన్నప్పుడు మీరు కూడా వాక్యాన్ని తీసుకొని ప్రకటించండి. और वो दूसरा टेम्पटेशन क्या किया? రెండవ శోధన ఏం వచ్చింది? तुम परमेश्वर की पुत्र हो, నువ్వు దేవుని కుమారునివి, तुम परमेश्वर की
నువ్వు पुत्र हो, దేవుని तुम కుమారుడివి, सब कुछ कर सकता है। నువ్వు అన్ని చేయగలవు. इस रोटी को क्या बना सकता है, पत्थर को क्या बना सकता है, ఈ బండల్ని ఏం చేయగలవు? रोटा जैसा। तो कई बार शैतान आपको और हमको कहता है, చాలా సార్లు సాతాను నీతో నాతో కూడా अरे అంటాడు, मैं तो विश्वासी हूँ, నేను విశ్వాసిని కదా, मैं विश्वास में बड़ा हूँ, నేను విశ్వాసంలో मैं ఎదుగుతున్నాను కదా, उपवास में हूँ, ఉపవాసంలో నేను मुझे ఉన్నాను, कुछ नहीं होता। నాకేం జరగదు. पड़ोसी वाले के साथ बहुत कुछ होता है। పక్కన పొరుగు వారికి చాలా జరుగుతుంది. हमें మనము वचन को लेकर घमंडी नहीं करना। మరి వాక్యాన్ని తీసుకొని మనము గర్వంగా కూడా ప్రవర్తించకూడదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु ने कहा लिखा है, ప్రభు ఏమన్నారు? రాసి ఉంది. लेकिन पिता की आज्ञा के अनुसार चलने वाला बनना है। కానీ మనము తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారముగానే నడిచే వారంగా మారాలి. हालेलुया। హల్లెలూయా. యాడ లోబడాలనో ఆడ లోబడాలా, యాడ హెచ్చించాలనో ఆడ హెచ్చించాలా। Where you should submit, you should submit, and where you should exalt, you But should be exalt. not proud of ourselves. కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా గర్విష్ఠులుగా So we are అవ్వకూడదు. spiritually growing. అయితే మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాము. क्या examination yourself? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. लेकिन आदम ने क्या किया? కానీ ఆదాం ఏం చేశాడు? हवा की बातों पर बैठा, హవ్వ మాటల్ని బట్టి తను కదిలిపోయాడు. भूख लगा तो फल खाया, ఆకలి కలిగినప్పుడు ఆ ఫలాన్ని తిన్నాడు. फल खाने से पाप आया, ఫలం తినడం వల్ల పాపం వచ్చింది. और उस परमेश्वर की महिमा से बाहर निकलकर, అయితే దేవుని మహిమ నుండి అతను బయటికి వచ్చేసి, हालेलुया, హల్లెలూయా, हर दिन यीशु परमेश्वर स्वयं उस वाटिका में आते थे। ప్రతిరోజు దేవుడే తనంతట తాను ఆ యొక్క తోటలోనికి, ఆ వనంలోనికి వచ్చేవారు. लेकिन जब यीशु परमेश्वर पिता परमेश्वर वहां पर आते वक्त वो छुपने लगा। కానీ తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే వచ్చారో వారు దాక్కోవడం ప్రారంభించారు. क्यों? ఎందుకు? भय। భయముతో. क्यों? ఎందుకు? भय। భయముతో. ऑलरेडी उसकी कॉन्सेप्ट क्या हो गया? खुल అప్పటికే गया। తన మనస్సాక్షి ఏమైపోయింది, తన కళ్ళు ఏమైపోయి తెరవబడ్డాయి. और इसके लिए वो అందుకే అతను खाया। आज हमारा कॉन्सेप्ट को हमें मारना है। అయితే ఈ రోజు మనం కూడా మన యొక్క ఈ శరీర మనస్సాక్షిని, తలంపులను మనము చంపేయాలి. मसीह की जैसी हमें बनना है। క్రీస్తు వలె మనం మారాలి, वचन से ఎదగాలి. जीना है। వాక్యం వలన జీవించాలి. वचन से जीना है। వాక్యం వలన वचन జీవించాలి. से जिएगा तो आपको और हमको मरण नहीं है। మీరు వాక్యం వల్ల మనం జీవించినప్పుడు నీకు నాకు మరణము లేదు. हालेलुया। హల్లెలూయా. लोग कहते हैं 70 साल 80 साल हमारा शरीर के लिए, हमारी आत्मा सजीव परमेश्वर की आत्मिक राज्य में प्रवेश कर जाएगा। శరీరానికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు చెప్తారు, కానీ మన ఆత్మ నిరంతరము జీవిస్తుంది. మరి हालेलुया। దేవుని యొక్క పరలోక రాజ్యంలో मसीह के ప్రవేశిస్తుంది. जीवन में క్రీస్తు యొక్క జీవితంలో, खुद को परखना క్రీస్తులోని ఈ జీవితంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. और मसीहा को हर दिन बढ़ाना। ప్రతిరోజు మనలో క్రీస్తును ఎదిగింపజేయాలి. हालेलुया। హల్లెలూయా. मसीह के जीवन में క్రీస్తులోని జీవితంలో खुद को మనల్ని మనము परखना है। పరీక్షించుకోవాలి. हमें भी ये देखो, आज इस उपवास के टाइम में ఇప్పుడు ఈ ఉపవాస సమయంలో बहुत सारे चॉकलेट बच्चे लोग को याद आता है। పిల్లలకి చాలా చాక్లెట్లు గుర్తొస్తాయి. अगर चॉकलेट खाने वाले बच्चे हो, చాక్లెట్ తినే పిల్లలు ఉంటే, यहाँ पर हम सब हालेलुया प्रेज द लॉर्ड, हम सब संतु है। ఇక్కడ మనం అందరూ కూడా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అంటే అందరూ పరిశుద్ధుల వలె ఉంటాము. बाहर जाने के बाद బయటికి వెళ్ళిన తర్వాత पता चल जाता है। తెలిసిపోతుంది. हालेलुया। హల్లెలూయా. बाजू वाला को नहीं, పక్కన వారికి కాదు, मुझे मालूम पड़ता है నాకు తెలుసు मैं क्या कर रहा हूँ, मैं क्या कर रही हूँ करके। నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. आज सुबह ఈ రోజు ఉదయ కాలము करुणा आकर बोली, आंटी आज आप वचन लेने के लिए पास्टर अन्ना ने कहा। అయితే కరుణ చెప్పింది, ఆంటీ ఈ రోజు మీరు వాక్యం తీసుకోమని పాస్టర్ గారు చెప్పారు. सडनली मुझे बहुत भूख लगने लगा। హఠాత్తుగా నాకు చాలా ఆకలి కలిగింది. इवन फास्टिंग में इतना सुबह भूख नहीं लगता है। ఉపవాసంలో ఇంత ఉదయకాలం మామూలుగా అయితే అంత ఆకలి కాదు. और मैं चद्दर ओढ़कर उसको बोलती मैं कल लेऊंगी करके बोलना। అయితే నేను ముసుగు వేసుకొని చెప్తున్నాను, నేను రేపు తీసుకుంటానని చెప్పు అని और చెప్పాను. फिर से आई, తను మళ్ళీ వచ్చి आज ही आप वचन लेना। ఈ రోజే మీరు తీసుకోవాలి. तब मैं बोले थे शैतान तो मेरी अंदर काम कर रहा है। అయితే నన్ను సాతాను నువ్వు నాలో समझ में आया? कई అర్థమైందా? आत्मा हमारी अंदर है, చాలా ఆత్మలు మన లోపల ఉంటాయి, लेकिन विजय हमें लेना है। కానీ మనము జయమును పొందుకోవాలి. फिर हम विजय लेना है। వాటి మీద మనం జయము పొందుకోవాలి. हालेलुया। హల్లెలూయా. कमजोर की आत्मा पर विजय लेना है। బలైన పరిచే ఆత్మ యందు విజయం పొందుకోవాలి. तकलीफ को लेके आने वाला हमारा शरीर को तोड़ने के लिए हमें विजय पाना है।
మన శరీరమును బలహీనత సమస్య తెచ్చింది. సమస్యలు తెస్తూ మనల్ని శరీరమును బలహీనపరిచే ఆత్మల మీద మనం విజయం పొందుకోవాలి. हालेलुया हालेलुया. हंच हंच में प्रभु में बदलते वक्त ఆ ప్రతి అడుగులో మనం క్రీస్తులో మారుతున్నప్పుడు विदाउट टेम्पटेशन वी नॉट द गेट द శోధనలు లేకుండా विजेता नहीं पा सकता है. మనము జయము పొందుకోలేము. हालेलुया हालेलुया. यीशु मसीह ने क्या किया? యేసుక్రీస్తు विजय ఏం पाया. చేశారు? జయం పొందుకున్నారు. लेकिन आपको और हमको यीशु मसीह के जैसा संघर्ष करने को नहीं दिया. प्रभु को धन्यवाद. కానీ యేసుక్రీస్తు వల్లే మీరు నేను ఆ యొక్క పోరాటం చేసే వాళ్ళే దేవుడు మనకి ఆ యొక్క పరిస్థితిని ఇవ్వలేదు. దేవునికి వందనాలు. क्रूस के ऊपर यीशु मसीह ने एक ही बार बलिदान दिया శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు ఒకటేసారి అందరి కోసం బలి అయ్యారు. और एक ही बार मसीह के जैसे हम उस वचन को पढ़ेंगे कोलोसियो కొలసీలకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయము. अर्थात जैसे तुमने मसीह यीशु को प्रभु करके ग्रहण कर लिया కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా वैसे में चलते रहो. ఆయన యందు వేరుపారిన వారై वैसे उसमें क्या करो? అయితే మీరు ఏం చేయాలి? चलते रहो. ఆయనలో నడుస్తూ ఉండాలి. लोग कहते ना चलता गाड़ी जब तक पेट्रोल बुढ़े बुढ़े लोग बुजुर्ग लोग बोलते हैं जब तक पेट्रोल है जब तक गाड़ी को चलाएंगे. అయితే పెద్దలు ముసరి వారు వృద్ధులు ఏమంటారు? పెట్రోల్ ఉన్న ఇంధనం ఉన్నంత వరకు కూడా బండి నడిపించాలి. ఎన్ని రోజులు బండి నడుస్తుంది నడిని ఎప్పుడు ఆగిపోతుంది ఆగిపోనేని. लेकिन वहाँ यहाँ पर क्या करते हैं? అయితే ఇక్కడ ఏమని రాసింది? हर दिन मसीह में तुम चलते रहो. ప్రతిరోజు నువ్వు క్రీస్తులో నడుస్తూ ఉండాలి. हर दिन ప్రతిరోజు पेट्रोल की जरूरत नहीं है. పెట్రోల్ అవసరం లేదు. हालेलुया. हालेलुया. हमारे ये जीवन का नायक यीशु मसीह आपको चलाएगा. మన జీవితం యొక్క हमको నాయకుడు चलाएगा. యేసుక్రీస్తు మనల్ని हम నడిపిస్తాడు. सबको चलाएगा. అందరిని लेकिन నడిపిస్తాడు. तुम्हें चलना है. కానీ నీవు నడవాలి. आगे लिखा और उसी में जड़ पकड़ते మరియు ఆయన యందు వేరుపారిన వారే बढ़ते जाओ. ఎదుగుతూ ఉండండి, और ముందుకు వెళ్ళండి. जैसे तुम्हें सिखाया गया అయితే మీరు నేర్చుకున్న ప్రకారముగా वैसा ही అదే విధముగా विश्वास में విశ్వాసమందు दृढ़ होते जाओ. और స్థిరపరచబడండి. अधिक अधिक మరియు అధికముగా अधिक अधिक ఎక్కువ అధికముగా धन्यवाद करते रहो. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. अधिक अधिक అత్యధికముగా अधिक अधिक क्या करना है? అత్యధికంగా ఏం చేయాలి? సాయంత్రం పోయి ఏం కూర వండుకుంటామని చెప్పాలన్నామా? Should we think that what shall I cook in the ఎన్ని evening? గంటకు ప్రేయర్ అయిపోతాది? When will the prayer end? హ? మా మా స్త్రీలని నేను అడుగుతున్నా. I'm asking my woman. హ? హ? ఎప్పుడు ప్రేయర్ అవుతుంది? ఎప్పుడు పోయి బట్టలు పిండానా? ఎప్పుడు పోయి ఇది చేయనా? సగం పని వదిలేసి వచ్చినా ఇంకా సగం పని బాకీ ఉన్నది. I left half work at home, half work is still remaining. I should go and do it. अधिक से अधिक అత్యధికముగా धन्यवाद కృతజ్ఞతాస్తుతులు. धन्यवाद కృతజ్ఞతాస్తుతులు. धन्यवाद కృతజ్ఞతాస్తుతులు. धन्यवाद. కృతజ్ఞతాస్తుతులు. किसको कहना है? ఎవరికి చెల్లించాలి? हमारा सृष्टिकर्ता, మన సృష్టికర్త, हमारे अंदर वास करने वाला, మనలో జీవించే हमारा వారికి, प्रभु यीशु, మన ప్రభు అయిన हमें యేసు, हर दिन उसके स्वभाव में बदलने के लिए हमें सहायता करने वाला पवित्र आत्मा को ప్రతిరోజు తన స్వరూపంలో మార్చడానికి మనకి సహాయం చేసే పరిశుద్ధాత్మకు धन्यवाद కృతజ్ఞతాస్తుతులు. धन्यवाद కృతజ్ఞతాస్తుతులు. धन्यवाद. కృతజ్ఞతాస్తుతులు. टूटे मन परमेश्वर की योग्य बलिदान है. విరిగిపోయిన మనసే దేవునికి ఇష్టమైన అంగీకారమైన అర్పణ. प्रभु आपसे हमसे कोई बलिदान नहीं मांगता है. దేవుడు మిమ్మల్ని నన్ను ఏ బలియాగములను అడగట్లేదు. ना पैसा मांगता है, డబ్బులు అడగడు, ना ही अपना क्या बोलते हैं घर मांगता है. ఇండ్లు అడగడు. मैं हम लोग को अभी तक हमें पता नहीं है क्या बोलते हैं. हम मसीह में आकर लगभग मेरा अब 91 में आया, 35 इयर्स हो गया मुझे प्रभु में आकर. నేను క్రీస్తునికి వచ్చి దాదాపు 35 సంవత్సరాలు గడిచాయి. और हमें वो फूल का आर जो फूल का माला है ना वो कितना रेट है हमें पता ही नहीं है. అయితే ఇప్పటి వరకు కూడా ఆ పూలమాల రేట్ ఎంతో నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. और मैं एक उदाहरण के लिए कह रही हूँ. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. और एक हमारी जो अविश्वासी हिंदू परिवार की तो उनमें जाकर आर चढ़ाता है, तो आर चढ़ाने के लिए हम आहार लेने के लिए गई. అయితే హిందూ కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా देहांत ఉన్నప్పుడు हो गया था. మరి వారు అక్కడ వారి కుటుంబంలో ఒక మరణం జరిగింది. और तो फिर मैं बोलता अरे इन लोग को आर डालते चलो हम आर लेके जाके डालेंगे. వీరు పూలమాలలు వేస్తారు కదా, మరి నేను కూడా ఒక పూలమాల తీసుకెళ్తానని తీసుకెళ్లాను. और उसने बोला తను అనింది 500 रुपए. 500 రూపాయలు. मैं बोला क्या आर का भाव 500 रुपया? నేను అన్నాను ఏంది పూలమాల ధర 500 రూపాయల? अच्छा बना हुआ था. చాలా చక్కగా చేయబడి అల్లారు దాన్ని. लेकिन अविश्वासी
కానీ అవిశ్వాసులు कितनी आर चढ़ाने में पूजा पाठ की वस्तु के पीछे कितनी पैसा बर्बाद कर रहे हैं। మరి ఎంత డబ్బులు వారు ఆ పూజ సామాగ్రుల వెంట ఈ మాలల వెంట వారు వ్యర్థం చేస్తున్నారు. ये बच्ची को पैसा दे, वो बच्ची को पैसा दे, ఈ ఈ పిల్లలకు డబ్బులు ఇవ్వు, ले ये ब्राह्मण को, ఈ బ్రాహ్మణునికి డబ్బులు ఇవ్వు, ఆ బ్రాహ్మణునికి డబ్బులు ఇవ్వాలి, పండితునికి డబ్బులు ఇవ్వాలి. और उसका समय अच्छा नहीं है, इसका दे వాళ్ళ ఇంట్లో చెడ్డ టైం ఉన్నది, అది పరిహారం చెయ్యి. There is evil time going on in their house, so you should పుట్టిన సమయం remove it. మంచిగా లేదు, దానికి పరిహారం చెయ్యి. The time they were born is not good, for you should remove that. మన యేసు మసీ పరిహారం, యేసు యొక్క రక్తం అని దినం కడిగి శుద్ధపరుస్తున్నది. The blood of our Lord Jesus Christ is washing us every day, విలువైన cleansing యేసు us. రక్తం. The valuable blood of Jesus దినం. Christ. Every day. మన లోపల మన జీవితం అని మన ఇల్లు అనుకొని ఏం చదివి శుద్ధీకరించి It is cleansing our lives పరిహారైన every day. యేసు రక్తం మీదకి వెళ్ళి నువ్వు నేను కడబడిన నేము. You and I, you are washed with the blood of Jesus Christ. तो हमें कोई भी आए कुछ भी फर्क नहीं. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినాను విజయం పొందుకుంటాం. No matter how many troubles come, how many sufferings come, तो sufferings इसके come, लिए we पैसा receive पाने victory. की हमें देने की जरूरत नहीं है. అయితే డబ్బులు మనం ఇచ్చే అవసరము లేదు. नहीं आर चढ़ाने की जरूरत है. మాలలు ధరింపజేసే అవసరం లేదు. अपने हृदय को धन्यवाद के साथ प्रभु के सम्मुख प्रस्तुत करना है. మన హృదయము కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఎదుట అప్పగించాలి. यही प्रभु आपसे हमसे मांगता है. ఇదే ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నారు. क्या हम परमेश्वर को धन्यवाद कर सकते हैं? మనము మన దేవునికి వందనాలు अपने చెల్లించగలమా? हाथ उठाकर क्या आप परमेश्वर को धन्यवाद बोल सकते हो? అందరం చేతులు పైకెత్తి దేవునికి వందనాలు అని చెప్పగలమా? हालेलुया, హల్లెలూయా, हालेलुया, हालेलुया. हम हर दिन मसीह में बढ़ रहे हैं. మనం ప్రతిరోజు క్రీస్తులో ఎదుగుతున్నాము. मैं अपने आप को परख रहा हूँ. నేను పరీక్షించుకుంటున్నాను. रिपीट చెప్పండి నాతో, నా వెంట చెప్పండి. हालेलुया, हम హల్లెలూయా. मसीह में बढ़ रहे हैं. నేను క్రీస్తులో ఎదుగుతున్నాను. हम मसीह में बढ़ रहे నేను हैं. క్రీస్తులో ఎదుగుతున్నాను. और मैं अपने आप को इस समय झांझ रहा हूँ. మరి ఈ సమయంలో నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. आगे ఇంకా చదువుదాము. संकशिक रखो, कोई तुम्हें तत्व ज्ञान और व्रत धोखा के द्वारा अपने आहार का ना बना ले, जो मनुष्य की परंपराओं और संसार की आदि शिक्षा के अनुसार तो है, पर मसीह की अनुसार नहीं है. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి. యు షుడ్ బి కేర్ఫుల్. जागृतगा ఉండండి. You should be careful. लोक का अनुसार में आज इसके लिए जैसा वचन कहता है ना, जो इस उपवास అయితే ఈ ఉపవాసము परमेश्वर से जुड़ाता है. మనల్ని దేవునితో కలుపుతుంది. प्रार्थना परमेश्वर से जुड़ाता है. ప్రార్థన మనల్ని దేవునితో కలుపుతుంది. उपवास संसार से अलग करता है. ఉపవాసము లోకం నుండి మనల్ని వేరు చేస్తుంది. हालेलुया, హల్లెలూయా. प्रार्थना परमेश्वर से जुड़ाता है. ప్రార్థన దేవునితో కలుపుతుంది. उपवास ఉపవాసము संसार से अलग करता है. మన లోకం నుండి వేరు చేస్తుంది. और इसके लिए यहाँ पर लिखा है, అందుకే ఇక్కడ ఏం రాస్తుందంటే परंपराओं की संसार की अधिक शिक्षा के अनुसार तो है, परंतु मनुष्य मसीह की अनुसार नहीं है. अरे 8 పారంపర్యాచారమును ఈ లోక సంబంధమైన మూల పాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత తత్వజ్ఞానములు ఉన్నాయి, కానీ ఇవన్నీ క్రీస్తు అనుసారమైనవి కాదు. हालेलुया, 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 हालेलुया. हालेलुया. क्या हम सीख रहे इस उपवास में? మనం ఈ ఉపవాస ప్రార్థనలు నేర్చుకుంటున్నామా? क्योंकि कई बार ఎందుకంటే చాలా సార్లు हम संसार से नहीं है करके कहते हैं, మనం లోకంలో లేము అని చెప్తాము. लेकिन कई बार संसार की लोगों की बातों को पर కానీ చాలా సార్లు ఏం చేస్తాము, లోకస్తుల మాటల మీద ध्यान देते हैं, ధ్యానం ఉంచుతాము. ध्यान देते हैं. ధ్యానం ఉంచుతాము. अगर आपको बोला अरे वो तुम उपवास में है क्या, इसके लिए तेरा आंखें अंदर चला गया, तुरंत अपने आंखें आईना के सामने देखने लगता है. అయితే ఎవరైనా వచ్చి అంటే అరే నువ్వు ఉపవాసంలో ఉన్నావు అందుకే నీ కళ్ళు లోపలికి अरे వెళ్ళిపోయాయి जान అంటే भाई, వెంటనే అద్దంలో जान చూసుకుంటావు. भाई तू प्रार्थना में आई बीमार गिर गया. అయితే అంటారు సోదరుడు జాన్ ని చూసి, జాన్ అన్న నువ్వు ప్రార్థనకు వచ్చావా, నీకు అనారోగ్యంగా ఉంది కదా అంటారు. और तू इतना कमजोर इतना खाला कैसा हो गया. నువ్వు ఇంత బలహీనంగా ఎలా అయిపోయావు అని అంటారు.
तो तुरंत हम अपने आप को देखने लगता है। అప్పుడు వెంటనే మళ్ళీ మనం చూసుకుంటాము. जब जॉन भाई बोलेगा, కానీ అప్పుడు జాన్ అని अरे అంటారు, प्रभु यीशु मेरे अंदर है, అరే నా లోపల वो యేసుక్రీస్తు हर दिन ఉన్నాడు, मुझे बदल रहा है ప్రతిరోజు నన్ను और मेरा మార్పు जीवन చేస్తున్నాడు, उसके हाथों में है, మరి నా జీవితం ఆయన मेरे చేతిలో ఉంది, ऑर्गन्स को चंगाई कर रहा है, నా అవయవాలను वो ఆయన मेरा ऑर्गन्स స్వస్థపరుస్తున్నాడు, को ठीक किया है, ఆయన అవయవాలను मैं यीशु స్వస్థపరిచాడు, के लिए जीवित हूँ। నేను యేసు కొరకు జీవిస్తున్నాను. तो बोलने वाला बात అయితే మనల్ని అనేవారి మాటలు ఆగిపోతాయి. हालेलुया। హల్లెలూయా. लेकिन जॉन भाई उसकी लोगों की बातों को मानेगा। కానీ ఒకవేళ జాన్ అన్న ఆ చెప్పేవారి మాటలు విన్నాడంటే बिस्तर पकड़कर घर पे रहता था, పడక మీద పడుకొని ఇంట్లోనే ఉంటాడు. क्योंकि उसकी शरीर की अवस्था वैसा है। ఎందుకంటే తన శరీర అవస్థ ఆ విధంగా ఉంది. लेकिन उसने शरीर को तोड़ने सीखा। కానీ తను శరీరం तो విరగొట్టడం आप నేర్చుకున్నాడు. हम भी अपने शरीर को तोड़ने सीखना है। तो మనం కూడా శరీరం విరగొట్టడం నేర్చుకోవాలి. हालेलुया। हमारा हालेलुया। शरीर के तोड़ने के मतलब क्या, हम आर पार करके नहीं कर सकता है। శరీరం విరగొట్టడం అంటే ఏంటి? तत्व ज्ञान के अनुसार हमें नहीं चलना है, लोगों की तत्व ज्ञान के अनुसार नहीं चलना है, మరి జనముల యొక్క జ్ఞానము తత్వజ్ఞానము ప్రకారం మనము నడవకూడదు. लेकिन अनचंच में यीशु मसीह के स्वभाव में तारण करना है। अनचंच में, ప్రతి అడుగులో, स्वभाव में, మన స్వభావంలో, हमारे सोच में, మన ఆలోచనలో, हमारे विचार में మన తలంపులలో हमें परिवर्तन होना है। మనము మార్పు చెందాలి. हमें परिवर्तन होना है, మనం మార్పు చెందాలి. हमें परिवर्तन होना है, మనం మార్పు तब చెందాలి. हम चलेंगे। అప్పుడు మనము నడుస్తాము. बीमारी व्यक्ति चंगाई पाएगा। రోగులు స్వస్థపడతారు. जब हम हाथ लगाएंगे, మనం చేతులు दुष्ट ఇచ్చినప్పుడు आत्मा भागेगा। దురాత్మలు जब పారిపోతాయి. तुम प्रार्थना करोगे, ప్రార్థించినప్పుడు उन परिवार में शांति आएगा, ఆ కుటుంబంలో సమాధానం, శాంతి వస్తాయి. है ना। అవునా? यीशु मसीह ने जॉन 17 में देखो, यीशु के शिष्य के पास दुष्ट आत्मा को भरा हुआ व्यक्ति को लेके आए। అయితే యోహాను 17వ అధ్యాయంలో దుష్టాత్మ పట్టిన ఒక వ్యక్తిని యేసు దగ్గర తీసుకొచ్చారు. और यीशु उस स्थान पर नहीं थे, అయితే అతను తీసుకొని వచ్చినప్పుడు యేసు ఆ స్థలంలో లేరు. उसके शिष्य वहां पर थे, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. और शिष्य से उस आत्मा को दूर हटाना नहीं हुआ, ఆ దురాత్మని పారద్రోలడము శిష్యుల వల్ల కాలేదు. है कि नहीं हुआ ना। అవునా కాదా? क्यों? ఎందుకు? वो भी उधर ही थे ना, వారు కూడా అక్కడే ఉన్నారు కదా, यीशु मसीह के साथ चल रहे थे ना। యేసుక్రీస్తుతోనే నడుస్తున్నారు కదా. फिर क्या है, क्यों नहीं हुआ? మరి ఎందుకు ఆ కార్యం జరగలేదు? एक उसका అవిశ్వాस हो सकता है, ఒకటి వారి అవిశ్వాసం అయి ఉండొచ్చు, और दूसरा वो प्रार्थना में इतने बलवान नहीं हो सकता है, లేదా రెండవది వారి ప్రార్థనలో అంత బలవంతులు అయి ఉండకపోవచ్చు. क्योंकि बोला होगा, अरे यीशु तुम तो परमेश्वर की पुत्र है, तुम चमत्कार कर सकते हो। అయితే అనొచ్చు, యేసయ్యా నువ్వు దేవుని కుమారుని కదా, నువ్వైతే అద్భుతాలు చేస్తావు. लेकिन हम पर उदाहरण के तौर पर, అయితే ఒక ఉదాహరణకు అనుకుందాం. और इसके लिए शिष्य ने उस दुष्ट आत्मा से भरे हुए व्यक्ति को चंगा नहीं कर पाया। అయితే ఆ దురాత్మ పట్టిన వాడిని శిష్యులు స్వస్థపరచలేకపోయారు. तो कई बार हमारा जीवन भी वैसे ही बन जाता है, చాలా సార్లు మన జీవితం కూడా అలాగే అయిపోతుంది. अरे पास्टर के पास ही जाना है। పాస్టర్ గారి దగ్గరికే వెళ్ళాలి. सही बात है, पास्टर के पास प्रार्थना करवाना है। అవును, సరైనదే. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. भूख लगेगा तो खाना कौन खाता है? पास्टर खाता है क्या? ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఎవరు తింటారు? పాస్టర్ గారు తింటారా? आपकी खाना पास्टर को पार्सल भेज देते हैं, మీ భోజనాన్ని పాస్టర్ గారికి పార్సల్ కట్టి పంపిస్తారా? कौन खाता है? ఎవరు తింటారు మీకు ఆకలి అయితే? కీర్తన, కారమన్నమైనాను పుష్టిగా తినేది ఎవరు? तो हमें అయితే మనము प्रार्थना वीर बनना है, ప్రార్థన యోధులుగా మారాలి. हमें प्रार्थना वीर बनना है। ప్రార్థన యోధులుగా మనం మారాలి. प्रार्थना परमेश्वर से जोड़ता है, ప్రార్థన దేవునితో మనల్ని కలుపుతుంది, संसार की चीजों से अलग करता है। లోక విషయం నుండి వేరు చేస్తుంది. हालेलुया। हालेलुया। पहले हमें क्या करना है? మొదటిగా ఏం చేయాలి? प्रार्थना, ప్రార్థన చేయాలి. प्रार्थना ప్రార్థన చేయాలి. प्रभावशाली को लेके आता है। ప్రార్థన ప్రభావమును తీసుకొని వస్తుంది. संगति ఆ సహవాసము परमेश्वर के भेद को जानने के लिए सहायता करता है। దేవుని తెలుసుకొనుటకు సహాయపడుతుంది. परमेश्वर के जन దేవుని యొక్క దైవజనులు शिक्षा के द्वारा आपको बताता है, బోధల ద్వారా మీకు నేర్పిస్తారు. लेकिन प्रार्थना కానీ ప్రార్థన तुम्हें प्रभु के करीब लेके जाता है। మిమ్మల్ని దేవునికి సన్నిహితంగా తీసుకొని तो వెళ్తుంది. आपको और हमको सीखना है। అయితే మీరు నేను నేర్చుకోవాలి. मरियम उत्तम स्थान को चुना, మరియా ఉత్తమమైన స్థానమును, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. क्या है वो? అదేంటి? चिंता नहीं किया, తను దేని గురించి टेंशन చింతపడట్లేదు, नहीं लिया। టెన్షన్స్ తీసుకోవట్లేదు. आज हम लोग पैटे 25-30 जन, खाना कौन बनाएगा उसका चिंता नहीं की,
ఇక్కడ 25-30 మంది కూర్చున్నారు, ఆహారం ఎవరు చేశారు, ఇవన్నీ కూడా తను ఆలోచిస్తూ कल क्या చింతపడట్లేదు. होगा उसका उसको फिक्र नहीं था। రేపేం జరుగుతుందో దాన్ని బట్టి చింతపడట్లేదు. अरे अभी जाकर क्या बनाने उसका चिंता नहीं था। ఇప్పుడు నేను వెళ్ళి ఏం వండాలి దాని గురించి చింతించట్లేదు. अरे हम यहाँ पर बैठकर मैं यहाँ हूँ मेरा तन वहागे नहीं थी। నేను ఇక్కడ కూర్చున్నాను కానీ నా మనసంతా ఇంకెక్కడ ఉంది అన్న విధంగా తను లేదు. लेकिन निडर होकर, కానీ తను శ్రద్ధతో निडर होकर, శ్రద్ధ निडर दैट मीन्स पूर्ण रीति से सबमिट, తను శ్రద్ధతో పూర్తిగా సమర్పించుకొని निडर होकर సమర్పించుకొని और प्रभु की भवन में बैठी, దేవుని యొక్క సన్నిధిలో प्रार्थना पूर्वी की बैठी। ప్రార్థన పూర్వకంగా और इसके కూర్చుంది. लिए तो मार्ता से कहना, मार्ता मार्ता तू बहुत बातों से चिंतित हो। అందుకే యేసు అన్నాడు, మార్త మార్త నువ్వు అనేక విషయాలు బట్టి मरियम చింతిస్తున్నావు. देखो उत्तम चीजों को चुन लिया। మరియను చూడు, తను ఉత్తమమైన దాన్ని क्या ఎంచుకుంది. अपने उत्तम बातों को कर रहे हो? అయితే మీరు ఉత్తమమైన వాటిని చేస్తున్నారా? हालेलुया 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 हालेलुया। హల్లెలూయా. हम मसीह के लोग मसीह में हर दिन वचनों के द्वारा बढ़ना है, క్రీస్తు ప్రజలమైన మనము ప్రతిరోజు క్రీస్తులో వాక్యముల ద్వారా మనం ఎదగాలి. क्योंकि उसमें 9 में लिखा, क्योंकि उसमें ईश्वरता की सारी परिपूर्णता 9లో రాయబడిన విధంగా ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత सदा वास करती है। శరీరంగా క్రీస్తునందు ఎల్లప్పుడూ నివసించుచున్నది. हालेलुया హల్లెలూయా. आज परमेश्वर की परिपूर्णता मेरी अंदर है। ఈ రోజు దేవుని యొక్క పరిపూర్ణత నా లోపల ఉన్నది. अपने आप से कहिए, మీతో మీరు చెప్పండి, किसकी परिपूर्णता हमारी अंदर है? ఎవరి పరిపూర్ణత మన లోపల ఉంది? मेरी कमजोर में बल देता है, నా బలహీనతలు నాకు బలం मेरी ఇస్తాడు, गरीबता में मुझे आशीष करता है, నా దరిద్రంలో నన్ను దీవిస్తాడు, क्या बोलते हैं, मेरी दुर्बलता में मुझे सामर्थ्य देता है, నేను బలహీన పడినప్పుడు నాకు బలమును సామర్థ్యమును ఇస్తాడు, मेरी मूर्खता में मुझे बुद्धि देता है। నా యొక్క మూర్ఖత్వంలో నాకు బుద్ధి జ్ఞానమును ఇస్తాడు. परिपूर्णता, పరిపూర్ణత, ये परिपूर्णता है। ఇది పరిపూర్ణత. हालेलुया 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 हालेलुया। हालेलुया. तो हर हमें उसकी भरपूर में होकर सारे प्रधान और अधिकार की शिरोमणि यीशु की ओर हमारा सिर को झुकाना है। మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. और हम उसके सामने क्या झुकाना है? అయితే మనం ఆయన ఎదుట सिर झुकाना है। ఏం చేయాలి? స్థలను వంచాలి. यीशु मसीह యేసుక్రీస్తు 3.5 साल सेवा किया, 3.5 సంవత్సరాలు సేవ చేశారు. लेकिन हर समय पिता को महिमा दिया। కానీ ప్రతి సమయంలో కూడా తండ్రికి మహిమనిచ్చారు. इधर भी अपना आप को प्रकट नहीं किया। ఎక్కడ కూడా తనని తాను మహిమపరచుకోలేదు. हालेलुया హల్లెలూయా. परमेश्वर की महिमा, पिता की महिमा आपको और हमको देखना है। దేవుని యొక్క మహిమ, తండ్రి యొక్క మహిమ మీరు నేను చూడాలంటే अपने आप को कम कर कर प्रभु यीशु को बढ़ाना है। మనల్ని మనం తగ్గించుకొని ప్రభుని యేసుక్రీస్తుని अपने గణపరచాలి. आप को कम कर कर किसको बढ़ाना है? మనల్ని మనం తగ్గించుకొని ఎవరిని గణపరచాలి? हालेलुया। యేసుని तो గణపరచాలి. मसीह में हमें क्या कर रहे हैं हम? అయితే మనం క్రీస్తులో ఏమవుతున్నాము? ఎదగాలనా? ఎదుగుతున్నాము. ఎదుగుతున్నాము। వెరీ We are గుడ్। growing. हम मसीह में क्या हो रहा है? మనం క్రీస్తులో ఏమవుతున్నాము? ఎదుగుతున్నాము। We are growing. ग्रोइंग, ఎదుగుతున్నాము. हम बढ़ रहे हैं। మనం ఎదుగుతున్నాము. ऐसा नहीं बढ़ना है, అడ్డంగా కాదు, ऐसा नहीं बढ़ना है, లావుగా కాదు, ऐसा नहीं बढ़ना है, లావుగా అడ్డంగా కాదు, लेकिन आत्मा में बढ़ना है, ఆత్మలో, वचन में बढ़ना है, వాక్యములో, परमेश्वर में बढ़ना है, దేవునిలో ఎదగాలి. और मसीह हर दिन हमारे अंदर बढ़ना है। క్రీస్తు మనలో तब ప్రతిరోజు हमें ఎదగాలి. देखने वाला कहेगा मैं मसीह का हूँ, అప్పుడు మనల్ని చూసిన వారు అంటారు हम వీరు मसीह క్రీస్తు के- వారు, हम मसीह के हैं, మనము క్రీస్తు వారము. क्योंकि हम चुना हुआ संतान, ఎందుకంటే మనం ఎన్నుకోబడిన తరము, राज प्रधान, రాజుల యాజక याजक సమూహము, की संतान। యాజకుల సమూహమై ఉన్నాము. हम भीख मांगने वाले में नहीं है। మనం అడుక్కునే వారము కాదు. जैसे कल पास्टर शिमिराज ने बोला ना, हम भिखारी नहीं है, నిన్న పాస్టర్ శిమిరాజ్ గారు చెప్పారు మనం అడుక్కునే వారు हम కాదు. पुत्र पुत्रिया है, మనము కుమారులము हम కుమార్తెలము, पुत्र पुत्रिया है, మన కుమారులము हमें కుమార్తెలము, हक है, మనకు హక్కు ఉంది, हमें हक है। మనకు హక్కు ఉంది. किसका? దేనికి? We are the inheritance of the Christ. మనము క్రీస్తు యొక్క వారసులము, we are the inheritance of the Christ. మన క్రీస్తు యొక్క వారసులము. हम वारिस है क्या? तो बढ़ो। మీరు వారసులైతే ఎదగండి. आप वारिस हो तो మీరు వారసులైతే किसमें बढ़ना है? ఎందులో ఎదగాలి? శరీరంలోనా?
आत्मा में बढ़ना है। ఆత్మలో ఎదగాలి. किसमें बढ़ना है? ఎందులో ఎదగాలి? ऐसा ऐसा आजकल डाइट कॉन्शियस ज्यादा हो गया, ऐसा ऐसा नहीं, आत्मा में बढ़ना है। శరీరంలో కాదు, ఆత్మలో स्वभाव ఎదగాలి. में परिवर्तन होना है, सोच में परिवर्तन होना है। స్వభావంలో తలంపులలో మార్పు రావాలి. पत्र चलते वक्त ఆ పేతురు నడుస్తున్నప్పుడు कितने लोग एक ही बार पानी का बपतिस्मा लिया? ఎంతమంది ఒకటేసారి నీటి బాప్తిజం తీసుకున్నారు? 3000 మంది. నా ద్వారా ఎన్ని మందిని నేను బాప్తిస్మా తీసుకోను వాళ్ళని ప్రభులో నడిపించిన. Now through me, how many people did I lead into Christ so that they could take and they got baptized? దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్న అరైజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అడగండి. ఎన్ని మందిని, How many people ఇంతవరకు until now వాళ్ళు మారు మనసు పొందుకొని have changed their minds యేసులో నడిపియను and to lead to walk in Christ? నేను కారణకర్త అయినా. Did I become reason for them to walk in Christ? हालेलुया. Hallelujah. व्यक्ति जब हम बोलते हैं हम विजेता से बढ़कर है, మనం అంటాం మనం జయించే వారి కంటే मैं అధికులము. प्रभु यीशु मसीह की प्रज्वलित करती हूँ ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రజ్వలింపజేస్తున్నాను, और प्रभु की ప్రకాశింపజేస్తున్నాను. महिमा मुझ पर है. దేవుని మహిమ నాలో ఉంది. आपकी द्वारा हमारी द्वारा कितने लोग उद्धार पाए, అయితే మీ ద్వారా, నా ద్వారా ఎంతమంది రక్షణ పొందుకున్నారు? कितने लोगों को हम विश्वास में लाने के लिए कारणकर्ता बने. మనం ఎంతమంది విశ్వాసంలో రావడానికి మనం కారకులమయ్యామో हम इस साल निर्णय लेंगे. ఈ సంవత్సరం మనం लाइफ నిర్ణయించుకుందాం. कंफर्ट चर्च में इस ग्रेस मिनिस्ट्री में जुड़ा हुआ आप और हम निर्णय लेंगे. లైఫ్ కమట సంఘంలో గ్రేస్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు, కలిసిన ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకుందాము. क्या निर्णय लेंगे? ఏం నిర్ణయించుకుందాము? बोलिए. చెప్పండి. हमें आत्मा को जीतना है. మనం ఆత్మను జయించాలి. इस वेस्ट वेंकटापुरम को किरण फंक्शन हॉल में देखना है. ఈ వెస్ట్ వెంకటపురం కిరణ్ ఫంక్షన్ మనం काली చూడాలి. कुर्सी को भरना है. ఖాళీ కుర్చీలను నింపాలి. ये पास्टर की काम, लीडर की काम नहीं. ఇది కేవలం పాస్టర్ పని, मैं లీడర్ इस నాయకుల పని उपवास में కాదు. प्रार्थना करूंगी. నేను ఉపవాస ప్రార్థనలో मेरी ప్రార్థిస్తాను. प्रार्थना की द्वारा నా ప్రార్థన मेरी ద్వారా दोस्त प्रभु में आएगा. నా యొక్క స్నేహితులు దేవునిలోకి వస్తారు. मेरी पड़ोसी प्रभु में आएगा. నా పొరుగు వారు దేవునిలోకి వస్తారు. हालेलुया. హల్లెలూయా. क्या आप हम कर सकते हैं? మీరు నేను ఆ కార్యం చేయగలమా? यही बढ़ना है प्रियो, ఇదే ఎదగడం అంటే. यही बढ़ना है. ఇదే ఎదగడం అంటే. हालेलुया. హల్లెలూయా. నువ్వు కూర ఇచ్చినా నేను కూర ఇచ్చినా ఇండ్ల బడాయించమే కాదు, యు అయినా అవును కదా. ఎక్స్చేంజ్, గివ్ అండ్ టేక్ ఎక్స్చేంజ్. మీ ఇయాల మీ ఇంటి కూర నేను తింటా, రేపు మా ఇంటి కూర నువ్వు తిను. Today you eat the food of my house and I will eat the food of your house. हम मसीह की प्रेम को बांटना है. It is not like that, but मसीह कितने भला है करके कहना है. you should tell how good the Lord is. Taste and see that the Lord is good. దేవుడు ఎంత ఉత్తముడో రుచి చూసి తెలుసుకోండి. मैंने टेस्ट किया है, నేను రుచి చూశాను. ये सुमित ने बताया करके, और आज ये यशिका इस स्थान पर है. మరి సుమిత్ చెప్పినందువల్ల ఈ రోజు ఇషిక ఈ స్థలంలో ఉంది. हालेलुया. హల్లెలూయా. तो हम दूसरे से जुड़ना है. అంటే మనము ఇతరులతో కలవాలి. कनेक्टिव, हमें कनेक्शन में लेके आना है. ऐसा नहीं संसार से अलग, मतलब అంటే లోకం నుండి వేరుగా అంటే लोकचारమైన लोक संसार की परंपरा से हमें दूर होते हैं. మరి లోక విధముల నుండి మనం దూరం అయిపోతాము. हमारे अविश्वासी परिवार को, మన అవిశ్వాసులైన కుటుంబ हमारे సభ్యులను, अविश्वासी भाई बहनों को, అవిశ్వాసులైన సోదరులు సోదరీలను, या हमारी दोस्तों को లేదా మన స్నేహితులను कौन लेके आएगा? ఎవరు తీసుకొస్తారు? कौन लाएगा? ఎవరు తీసుకొస్తారు? कौन लाएगा? ఎవరు తీసుకొని వస్తారు? ईश्वरमा, आपके अंदर बढ़न प्रभु ने दिया, इसके लिए तो जाके गांव में सेवकाई कर रहे हो ना. మీ లోపల దేవుడు భారం ఇచ్చాడు, అందుకే కదా మీరు పల్లెటూరుకి వెళ్ళి సేవ చేస్తున్నారు. So this year take this vision in your, అయితే ఈ సంవత్సరం ఈ దర్శనమును మీలో take it your తీసుకోండి. home. మీ గర్భంలో Take it your home. మీ గర్భంలోకి తీసుకోండి. गर्भवती means is in that स्त्री बच्चे को जन्मना नहीं. This take it in your womb. మీ యొక్క గర్భంలో ఈ యొక్క దర్శనాన్ని తీసుకోండి. पुरुष take it your womb. మీ యొక్క గర్భంలో దీన్ని తీసుకోండి. बच्चे take it your womb. ఈ యొక్క దర్శనాన్ని మీ గర్భంలోకి తీసుకోండి. स्त्रियां take it your womb. స్త్రీలు మీ గర్భంలోకి దీన్ని తీసుకోండి. This year at least 5 जन को तो मैं उद्धार में लेके आऊंगा. ఈ సంవత్సరం కనీసం 5 మంది నేను రక్షణలోకి నడిపిస్తాను. नरक को खाली कर स्वर्ग में स्वर्ग वारिस बनने के लिए मैं कारण करता बनेगा. నరకంను ఖాళీ చేసి వారు స్వర్గం యొక్క వారసులు అవ్వడానికి నేను కారకురాలను అవుతాను. हालेलुया. హల్లెలూయా. क्योंकि you are the inheritance of the kingdom of God. ఎందుకంటే మీరు దేవుని రాజ్యం యొక్క వారసులు. कौन है इसके उत्तराधिकारी? దీని యొక్క
inheritance. దీని యొక్క వారసులు ఎవరు? Who is in Christ? క్రీస్తులో ఎవరున్నారు? 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 मैं मसीह की हूँ. నేను క్రీస్తులో ఉన్నాను. तो हमारे जीवन అయితే మన జీవితం औरों को प्रज्वलित करना है. అనేకులను వెలిగించాలి. తిని ఎదిగి ఒకటే చోట్ల కూర్చున్నది కాదు. ఇట్ ఈస్ నాట్ ఈటింగ్ అండ్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. क्योंकि अच्छे भोजन, आत्मिक भोजन हर संडे आपको मिल रहा है. ఎందుకంటే ప్రతి ఆదివారం ప్రతి కుడికలో మంచి మంచి భోజనం మీరు తింటున్నారు. बिशप भैया के साथ, पास्टर जरमया के साथ, डॉक्टर शिमिराज के साथ हर दिन मिलता है. हालेलुया हालेलुया उत्साहित होता है, ताली बजाता है. మన దైవజనులు బిషప్ పాస్టర్ గారు, జర్మయ పాస్టర్ గారు, షిమిరాజ్ పాస్టర్ గారి ద్వారా ఎంతో మంచి భోజనం మనం తింటున్నాము. గట్టిగా ఉత్సాహంతో మనం హల్లెలూయా అంటూ చప్పట్లు కొడతాము. డాక్టర్ शिमिराज నిన్న చెప్పినప్పుడు ఎంత మంది తాలి ధడ్ పట్టాకడికి సమాన్ బజానే లగా. క్యూ? మరి నిన్న పాస్టర్ షిమిరాజ్ గారు బోధిస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ It is for me, ఉత్సాహపడుతున్నారు. it is for me. అది నా కోసం అని It ఎందుకు is అంత for me, ఉత్సాహపడ్డారు? it is for me. ఇది నా కోసమే. अरे कितना दिन मैं करके क्या बोलता बकरे के समान मैं करते रहेंगे हम. మరి ఎన్నిసార్లు నాకే అని చెప్పి మేక వల్ల మనం అరుస్తాము. हालेलुया హల్లెలూయా. हालेलुया. हालेलुया. तो इसके लिए ऐसा नहीं बढ़ना है, అందుకే మనం శరీరంలో కాదు आत्मा में बढ़ना है. ఆత్మ లేదు కాదు, औरों को बताना है. ఇతరులకు చెప్పాలి. परमेश्वर के राज्य को बढ़ाना है. దేవుని రాజ్యమును విస్తరింపజేయాలి. Key of the kingdom is your hand. దేవుని రాజ్యం యొక్క తాలపు చెవి మీ చేతిలో ఉంది. किसके पास है क्या? ఎవరి దగ్గరైనా ఉందా? లేదా? Yes. అవును. Yes. हमारी बहनों कह सकते हो की ऑफ द किंगडम पर తాళం చేయి నీ చేతిలో ఉన్నదా? సోదరులారా, is the key of the kingdom in your hand? भाई लोग आपके पास परमेश्वर की कुंजियां है क्या? సోదరుడా నీ చేతిలో దేవుని రాజ్యం యొక్క తాళచోలు ఉన్నాయా? युवक लोग आपके पास कुंजियां है क्या? యవనస్తులారా మీ చేతిలో తాళచోలు ఉన్నాయా? చిన్న పిల్లల మీ తన తాళం చేయి ఉన్నదా? Children, do you have the keys of the kingdom of God? The Jeremiah 33:3 said, ఇర్మియా 33:3 ఏమంటుందంటే, call unto me, నాకు मुझे మొరపెట్టుడి, पुकार, నన్ను పిలువండి, मुझे पुकार. నన్ను పిలువండి, अभी మొరపెట్టండి. तक जाना नहीं, ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు, समझा नहीं అర్థం उन చేసుకోలేదు. चीजों को మనకు తెలియని उन అర్థం చేసుకొని बातों को ఆ విషయంలో ఆ సంగతులను प्रकट करूंगा. నేను ప్రకటిస్తాను. अगर हमारे भविष्य के बारे में बताएगा तो आई एम हैप्पी. అయితే మన భవిష్యత్తు గురించి మనం చెప్తే మనం చాలా సంతోషిస్తాము. हालेलुया. హల్లెలూయా. क्योंकि मसीह में जो भी है उनके भविष्य क्या है? ఎందుకంటే క్రీస్తులో ఉన్న వారి యొక్క वही భవిష్యత్తు ఎలా यिर्मयाह ఉంటుంది? 29:11 में क्या कहता है? ఇర్మియా 29:11 जो ఏమని कोई చెప్తుంది? मसीह में है, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో नया सृष्टि तो है. వారు నూతన సృష్టి. कल्पनाएं में तुम्हारे बारे में जानता हूँ, నీకు నీ ఎడ కలిగిన తలంపులు నేను ఎరుగుదును. परमेश्वर कहता है, దేవుడు అంటున్నాడు, पिता कहता है, తండ్రి అంటున్నాడు, पिता का वचन कहता తండ్రి है వాక్యం అంటుంది तुम्हारे बारे में, నీ గురించి, मेरे बारे में. నా గురించి. मैं जानता हूँ, నాకు తెలుసు, मैं समझता हूँ. నేను అర్థం वो చేసుకోగలను. अनेकी नहीं. అవి నీకు Jeremiah హానికరమైనవి కాదు. 29:11. Read the 29:11. अनेकी नहीं, అవి నీకు హానికరమైనవి కాదు, लेकिन कुशल के लिए, కానీ నీకు మేలుకరమైన సంగతులు, कुशल के लिए, నీకు మేలుకరమైన कुशल సంగతులు, के लिए. నీకు మేలుకరమైన సంగతులు, कल्पनाएं में तुम्हारे बारे में जानता हूँ, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన वो సంగతులు నేను अनेके लिए ఎరుగుదును. नहीं, అవి హానికరమైనవి కాదు, कुशल के लिए. అవి సమాధానకరమైనవి. ఆఖరిలో, अंत में అంతములో मैं तुम्हारी आशा पूरा करूंगा. నేను మీ ఆశను నెరవేరుస్తాను. हालेलुया. హల్లెలూయా. लेकिन Jeremiah 33:3 से అయితే ఇర్మియా 33 ఏమంటుంది? मुझे पुकार, నాకు మొరపెట్టు, मुझे पुकार. నాకు మొరపెట్టు. अब तक जाना नहीं, ఇప్పటి వరకు గ్రహించలేని, समझा नहीं, అర్థం చేసుకోలేని उन चीजों को, గూఢమైన उन సంగతులు, बातों को గొప్ప సంగతులను प्रकट करूंगा, నీకు తెలియజేస్తాను, प्रकट करूंगा, నీకు తెలియజేస్తాను, प्रकट करूंगा. నీకు తెలియజేస్తాను. इसके मतलब దీని అర్థం ఏంటంటే, हमारी ताकत से नहीं होता है, ఇది మన బలంతో సాధ్యం हमारे కాదు, कामों से नहीं होता है, మన కార్యములతో हमारे సాధ్యం बुद्धि కాదు, से नहीं होता మన है. జ్ఞానంతో సాధ్యం उसे हम కాదు. प्रार्थना के द्वारा మనం ప్రార్థన ద్వారా प्रभु के सम्मुख रखकर దేవుని సన్నిధిలో इस పెట్టి उपवास 21 दिन के उपवास में प्रार्थना करेंगे. 21 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తూ बंदे द्वार खुल जाएगा, మన కొరకు ఆ ద్వారములు తెరవబడతాయి, बंदे हुए द्वार खुल जाएगा. మూయబడిన ద్వారములు తెరవబడతాయి. क्योंकि प्रकाशित वाक्य 3:8 में तुम मैंने द्वार को खोल दिया है. ఎందుకంటే ప్రకటనలో రాసిన విధముగా నేను ద్వారమును తెరిచాను. हालेलुया. హల్లెలూయా. तोड़े में तो क्या थे? विश्वास योग्य थे. అయితే మీరు కొద్దిలో విశ్వాసులుగా ఉన్నారు. हालेलुया. 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 तो हमें 33:3 कुंजिया क्या कहता है? प्रार्थना.
అయితే 33:3 ఇర్మియాలో ఏమని ఉంది? మనము ప్రార్థించాలి. अपने पड़ोसी की मुड़कर मत पूछना, आप प्रार्थना करते हुए। कलीसिया में प्रार्थना करना बहुत अच्छी बात है। సంఘంలో ప్రార్థించడం గొప్ప విషయమే. घुटने में आकर प्रार्थना करना अच्छी बात है। సంఘంలో మోకల మీద ప్రార్థించడం గొప్ప విషయమే. परिस्थिति खराब है तभी घुटना टेकर प्रार्थना करना बहुत अच्छी बात है। అయితే పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా మోకాలు ఉండి ప్రార్థించడం ఇంకా గొప్ప విషయము. घर पे रोना धोना का टाइम में घुटने में आकर प्रार्थना करना उत्तम बात है। ఇంట్లో ఏడుపులు పరిస్థితులు బాగాలేనప్పుడు కూడా నువ్వు మోకరించి ప్రార్థించడం ఇంకా గొప్ప तब విషయము. प्रभु की वचन कहता है, అప్పుడు దేవుని వాక్యం అంటుంది, मुझे पुकार, నాకు మొరపెట్టు, अब तक जाना नहीं, ఇప్పటి వరకు నీవు समझा नहीं, గ్రహించలేని उन चीजों को, గూఢమైన उन बातों సంగతులను को గూఢమైన मैं సంగతులను तुम्हें प्रकट करूंगा। నేను నీకు तभी తెలియజేస్తాను. तुम्हारे जीवन में आरे की जंजीरें टूट जाएगा। అప్పుడు ఈ జీవితంలో ప్రతి బంధకాలు తెగిపోతాయి. हालेलुया। హల్లెలూయా. गरीब की बंधन, बीमार की बंधन, रोगों की बंधन, कोई भी बंधन क्यों ना हो, దరిద్రత అనే బంధకాలు, రోగమైన సఖ్యాలు ఏమైనా కానివ్వండి, अविश्वासी परिवार में उद्धार नहीं पावा, ये भी एक प्रकार की बंधन है, वो भी टूट जाएगा। మరి అవిశ్వాసమైన కుటుంబంలో మరి రక్షణ కలగట్లేదు అనే ఆ సంఖ్యలు ఉన్నా కానీ అవి కూడా విరిగిపోతాయి. तब हम मरकुस 11 अध्याय के 23 में कहते हैं, उस पहाड़ से कहो, అప్పుడు మరి మార్కులో రాసిన విధంగా ఆ పర్వతాన్ని చూసి చెప్పండి. ये पहाड़ तो नहीं है, ఇక్కడైతే ఆ కొండ లేదు, हालेलुया। यहाँ पर पहाड़ तो नहीं है, ఇక్కడైతే కొండలే చూడడానికి परमेश्वर की वेदी है, దేవుని యొక్క परमेश्वर की अग्निमय से भरा हुआ परमेश्वर की वेदी है। దేవుని అగ్నితో నింపబడిన బలిపీఠం ఉన్నది. और यहाँ पर तुम पुकार कर मांगोगे ఇక్కడ నువ్వు మొరపెట్టి और उस पहाड़ అడిగినప్పుడు से कहोगे, ఆ పర్వతాన్ని చూసి చెప్పినప్పుడు, पहाड़ పర్వతమా उखाड़, లే उखाड़, లే उखाड़, వెల్లగించబడు, समुद्र में गिर पड़, వెళ్ళి సముద్రంలో పడు అంటే वैसे ही होगा। అలాగే జరుగుతుంది. That means దాని అర్థం ఏంటంటే, call unto me, నన్ను నాకు మొరపెట్టు, I will answer you. నేను నీకు ఉత్తరం ఇస్తాను. हालेलुया, 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 हालेलुया। हालेलुया। क्या आप कनेक्टिव में है? మీరందరూ కలిసి ఉన్నారు నాతో? हालेलुया। హల్లెలూయా. क्या आप सेमित हो? మీరందరూ కూడా అంగీకరిస్తున్నారా? हालेलुया। क्या आप सेमित हो? మీరందరూ బానే ఉన్నారా? అంగీకరిస్తున్నారు దీన్ని? हालेलुया, हालेलुया, हालेलुया। हालेलुया। ये चीजों को हमारे अंदर परखना है। ఈ విషయాన్ని బట్టి మనం పరీక్షించుకోవాలి. हालेलुया। हालेलुया। क्योंकि हमने संसार की बातों से, संसार की चीजों से, कई बातों से हम अलग आ गए। ఎందుకంటే లోక విషయాలు, అనేకమైన లోక సంగతులను బట్టి మనం ఎప్పుడో వేరే అయిపోయాము దాదాపు. हमारे पास लिस्ट रहेगा तो हम लोग लिख के बोलेंगे ना। మరి లిస్ట్ ఉంటే మనం मैं అందరం पहला రాసుకొని गुस्सा చెప్తాం కదా. करती थी, अभी गुस्सा नहीं कर रही हूँ। మొదటిగా నేను చాలా కోపిష్ఠాలుగా ఉండేదాన్ని, ఇప్పుడు కోపడట్లేదు. पहला हम झगड़ा आलू अभी झगड़ा नहीं कर रहे। ముందుగా బాగా గొడవ పడేదాన్ని, ఇప్పుడు గొడవ పడట్లేదు. అవునా కదా? yes or no? ముందు నేను అబద్ధాలు నిండుగా మాట్లాడుతుంటే ఇప్పుడు అబద్ధం మాట్లాడాలంటే భయం Before I అనిపిస్తుంది. used to lie a lot, but now I'm scared of lying. నాకు ముందు బుగులు బాగా లేస్తుండే, ఇప్పుడు బుగులే లేస్తలేవు. Before I used to fear a lot, but now there is no fear. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నపిల్లలా? ముందు చదువు అంటేనే వణుకుతుంటే ఇప్పుడు రాయాలంటే ధైర్యం వచ్చింది. Before I used to shiver at my get scared at my studies, but now हाँ, I am हमारी bold भाई to लोग write and कोई study. आदतों से కొన్ని అలవాట్లను బట్టి, तो क्या बोलता है, उनसे भी बाहर निकला होगा, మందులో తేలి మరి మద్యపానం అనే అలవాట్ల నుండి కూడా బయటికి వచ్చి ఉండొచ్చు, फूकने से भी छुटकारा मिला होगा। పొగ తాగడం నుండి కూడా బయటికి వచ్చి ये ఉండొచ్చు. सबसे हम आ गए बाहर। ఇవన్నిటి నుండి బయటికి వచ్చాము. हाँ की नहीं, लाइफ कंफर्ट चर्च। అవునా కదా లైఫ్ కాండ సంగమా? हालेलुया। హల్లెలూయా. ग्रेस में भरा हुआ हमारे प्रियो, क्या आप बाहर आया कि नहीं? కృపతో నిండిన ప్రియులారా మీరు అందరూ బయటికి వచ్చారా లేదా? बाहर आया कि नहीं? బయటికి వచ్చారా లేదా? बाहर आया कि नहीं? బయటికి వచ్చారా లేదా? लेकिन हमारे अंदर आत्मा को हमें क्या कर रहे हैं अभी? కానీ మనలో ఆత్మను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? परख रहा है, పరీక్షించుకుంటున్నాము. परख रहा है। పరీక్షించుకుంటున్నాము. परख कर देख, परमेश्वर भला है। పరీక్షించుకొని తెలుసుకోండి దేవుడు మంచివాడు అని. और अपने आप को परखने से అయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటాం వలన मसीह की स्वभाव बढ़ता है, క్రీస్తు స్వభావం మనలో मसीह की ఎదుగుతుంది. स्वभाव बढ़ता है, క్రీస్తు స్వభావం మనలో मसीह की పెరుగుతుంది. स्वभाव बढ़ता है। क्रिस्त वो स्वभाव 80 पेరుగుతుంది. साल की बुजुर्ग उम्र की महिला क्यों हो या 8 साल की बच्चे क्यों ना हो, వారు 80 సంవత్సరాల వృద్ధులైనా 8 సంవత్సరాల పిల్లలైనా मसीह की स्वभाव बढ़ता है। క్రీస్తు స్వభావం तो మనలో పెరుగుతుంది. हमें हर दिन किसको प्रज्वलित करना है? అయితే మనము ప్రతిరోజు మనలో మనం దేని వెలిగించాలి? मैं आईना के सामने खड़े होकर देखूंगी, अरे कितना अच्छे दिख रही हो, इसको प्रज्वलित करना है। నేను మరి అద్దం ముందు నిల్చొని నేను చూస్తాను ఎంత చక్కగా ఉన్నాను, తినను నేను వెలిగించాలి. परमेश्वर हमारे स्वरूप को नहीं, हमारे स्वभाव को देखकर लोग कहना है मैं मसीह का हूँ।
అయితే మన ప్రజలు మన స్వభావం మన ప్రవర్తనను చూసి చెప్పాలి వీరు దేవుని వారు అని క్రీస్తు వారు అని. क्या हम कर सकते हैं? మనం చేయగలమా ఈ क्या కార్యము? आप हम कर सकते हैं? మనం ఈ కార్యం क्या చేయగలమా? बहनों हम कर सकते हैं? సోదరులారా మనం చేయగలమా? क्या भाइयों हम कर सकता है? సోదరులారా మనం చేయగలమా? क्योंकि मैं मसीह की हूँ, ఎందుకంటే నేను క్రీస్తు దానను, आप मसीह के हो, మీరు క్రీస్తు వారు. मैं मसीह के हूँ, నేను క్రీస్తు దానను, आप मसीह के हैं, మీరు క్రీస్తు వారు, हम मसीह का है. మనమందరం క్రీస్తు వారము. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया. तो इस उपवास में అయితే ఉపవాసంలో जितनी समय मिलता है, ఎంత సమయం దొరుకుతుందో प्रार्थना में समय बिताओ, ప్రార్థనలో సమయం గడపండి. प्रार्थना में समय बिताओ. ప్రార్థనలో సమయం शरीर గడపండి. कमजोर हो गया करके सोना, एक 10 मिनट 15 मिनट के लिए स्नैप लेना अच्छा है, శరీరం బలహీనం అయిపోయిందని ఒక 10-15 నిమిషాలు పడుకోవడం మంచిదే. लेकिन दिन भर सोकर मैं उपवास में हूँ, मैं उपवास में हूँ करके कहना गलत. కానీ రోజంతా పడుకొని నేను ఉపవాసం చేస్తున్నాను అంటే తప్పు. यहाँ पर प्रार्थना में बने रहकर प्रार्थना कर कर और बाहर जाकर टीवी देखना भी गलत है. ఇక్కడ ప్రార్థనలో ఉండి ప్రార్థిస్తూ మరియు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి టీవీ గడుపుతూ టీవీ చూస్తూ సమయం గడపడం కూడా తప్పు. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. तो हमें परखना है. అయితే మనం పరీక్షించుకోవాలి. किसको परखना है? ఎవరిని పరీక్షించాలి? मुझे परखना है. నన్ను నేను పరీక్షించుకోవాలి. कैसे परखेंगे? ఎలా పరీక్షించుకుందాము? कैसे परखेंगे? ఎలా పరీక్షించుకుందాము? अभी एनीथिंग एनीथिंग आई कैन डू करके हम कह सके परखेंगे क्या? ఇప్పుడు నేను ఏదైనా చేయగలను, ఏమైనా చేయగలను అని చెప్పి పరీక్షించుకుందామా? I have the authority. నాకు అధికారం ఉంది, ऐसे परखेंगे. అలా పరీక్షించుకుందామా? Anything I can do. I can do all things in Christ's strength. అవును, నేను క్రీస్తు బలం యందు సమస్తం I చేయగలను. can do all things in Christ's strength. క్రీస్తు బలములో In మాత్రమే, Christ's strength. క్రీస్తు ఇచ్చు బలం In యందు మాత్రమే, Christ's power. క్రీస్తు ఇచ్చు In శక్తి యందు Christ's మాత్రమే, authority. క్రీస్తులోని In అధికారం వల్ల Christ's మాత్రమే, word. క్రీస్తు I వాక్యంలో మాత్రమే can do. నేను I చేయగలను. can do. నేను చేయగలను. I can do. నేను చేయగలను. All things. సమస్తము చేయగలను. All time. అన్ని వేళలా, All things. అన్ని కార్యములు, All time. అన్ని వేళలా. हालेलुया, 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 हालेलुया. क्या क्रिस्त का पावर आपके अंदर है? అయితే క్రీస్తు శక్తి మీ లోపల ఉందా? हालेलुया है. హల్లెలూయా ఉందా? यीशु मसीह की सामर्थ आपके अंदर है. యేసుక్రీస్తు యొక్క సామర్థ్యం మీలో ఉందా? यीशु मसीह ने आपको वारिसदार बनाया है. యేసుక్రీస్తు మనల్ని వారసులుగా చేశారు. हालेलुया. హల్లెలూయా. So take that authority of Christ అయితే క్రీస్తులోని అధికారం తీసుకోండి, और वचन को लेकर మరి వాక్యం తీసుకోండి. अपना शरीर को प्रभु की आधीनता में लेके आना. మీ శరీరమును దేవుని యొక్క ఆధీనంలోకి తీసుకురండి. शरीर की आधीनता में लाना मतलब శరీరంను ఆధీనంలోకి తీసుకురావడం అంటే अपने सोच, మన తలంపులు, अपने विचार, ఆలోచనలు, अपनी आत्मा, మన ఆత్మను, हमारी हृदय మన హృదయమును परमेश्वर को समर्पित करना. దేవునికి సమర్పించాలి. इसके लिए दूसरा कोरिन्थिया में पौलुस बड़ी अच्छी रीति से कहता है, అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నారు, ऊंचे गढ़ గొప్ప దుర్గములు मेरी दिमाग से दिल में నా యొక్క మనస్సు నుండి, హృదయం నుండి उसे हम उखाड़ कर వాటిని తీసివేసి यीशु मसीह की आधीनता में लेके आता है. వాటిని పెళ్లగించి మనము క్రీస్తు యేసుక్రీస్తులోని విధేయతకు లోబడదాము. हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हम उस वचन को पढ़कर हम प्रार्थना में जाएंगे. ఆ వాక్యం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాము. दूसरा कोरिन्थियों 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10वां अध्याय 10వ అధ్యాయము वचन 4. 4వ వచనం చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, ఆమేన్. మన యుద్ధ ప్రమాణం దేనికి సంబంధించింది కాదు, శరీర సంబంధమైనవి కావు గాని, क्योंकि हमारी लड़ाई के हथियार शरीर की नहीं మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, पर गढ़ों को కానీ దుర్గములను दहा देने वाले పడద్రోయ జాలినంతవి परमेश्वर के द्वारा सामर्थ है. దేవుని ద్వారా బలము కలిగినవై ఉన్నాయి. आप कृपा करुणा के साथ कृपया करके बोलना, మనం అందరూ కూడా కలిసి చెప్దాము. क्योंकि हमारी लड़ाई, ఎందుకంటే మన యుద్ధము, हमारी लड़ाई की हथियार మన యుద్ధోపకరణములు शरीर की ओर से नहीं, శరీర సంబంధమైనవి కావు, शरीर की ओर से नहीं, శరీర సంబంధమైనవి కాదు, परंतु కానీ परमेश्वर के द्वारा सामर्थ है. దేవుని ద్వారా బలము కలిగినవి, परमेश्वर के द्वारा सामर्थ है. దేవుని ద్వారా బలము కలిగినవి. इसलिए అందుకే हम మనము कल्पनाओं మన విక్రములను और हर एक ऊंची बातों का ఇంకా ఏ ఉన్నతమైన విషయములనైనా గాని जो परमेश्वर की पहचान की विरोध में है దేవుని ఆలోచనలకు విరుద్ధంగా ఏవైతే ఉన్నాయో उठा देती है.
వాటిని తీసివేస్తున్నాము और उसे हम खंडन कर कर వాటిని మనం ఖండిస్తూ और एक भावनाओं को ప్రతి ఒక్క ఆలోచనలను कैद करके బంధించి मसीह की आज्ञाकारी बना देते हैं। క్రీస్తు యొక్క ఆధీనంలోనికి తీసుకొని వస్తున్నాము हालेलुया। హల్లెలూయా हाय हम अपने स्थान पर बैठते हुए या घुटने पर आकर हम अपने आप को झांसते हुए कहेंगे, जो ऊंचे गढ़ आपको लगता है आपके जीवन में, రండి మనం అందరూ కూడా మన స్థలంలో కూడా కూర్చొని లేదా మోకరించి చెప్దాము మన జీవితంలో ఏవేవైతే ఉన్నత దుర్గములాగా అనిపిస్తున్నాయో और परमेश्वर की पहचान की विरोध में है। మరి దేవునికి ఏవైతే విరోధముగా ఉన్నాయో మన తలుపులో ఉండొచ్చు, they could be our thoughts, మరి మన ఆలోచనలో ఉండొచ్చు, they could be our thoughts, మన మనసులో ఉండొచ్చు, they could be in our mind, మన హృదయంలో ఉండొచ్చు, they could be in our heart. మన మనొచ్చు నేను క్రీస్తులో ఉన్నాను, We could say that I am in Christ. నేను అంటున్నా నేను క్రీస్తునే అని, I'm saying I'm Christ. నా పోలికల చేంజ్నెస్ లేదు. But there is no change in my likeness. That is the God is there. అయితే ఆ దుర్గం అనేది ఉన్నది, That is the God is there. ఆ దుర్గం ఉన్నది. उस गढ़ को आज यीशु के नाम से उखाड़ना है। ఆ దుర్గముని ఈ రోజు యేసు నామములో పెళ్లగించాలి. बिशप अय्यागार नहीं आएगा, బిషప్ అయ్య గారు రారు, नहीं बिशप अय्यागार नहीं करेगा। బిషప్ అయ్య గారు వచ్చి ఆ కార్యము చేయరు. दुष्ट आत्मा को दूर करने के लिए वो कर सकता है, అవును దుష్టాత్మ దూరపరచడం ఆయన लेकिन చేస్తారు. आपके अंदर की उस गढ़ को हटाने के लिए, కానీ మీలో నా దుర్గము తీయాలంటే, आपके अंदर की उस गढ़ को हटाने के लिए మీలో నా దుర్గమును आप పడద్రోయాలంటే स्वयं घुटने पर आकर, మీరే మోకల మీదకి రావాలి. आपकी मनसाक्षी को पता है మీ మనసాక్షి తెలుసు आप क्या कर रहे हो, మీరు ఏమై ఉన్నారు, ఏం చేస్తున్నారు. और आपकी सोच में क्या है, అయితే మీ తలంపుల్లో ఏమి उसे నడుస్తుంది, यीशु मसीह की आधीनता में लाना है, వాటిని యేసుక్రీస్తు యొక్క उसे यीशु मसीह की आधीनता में लाना है। యేసుక్రీస్తు ఆధీనంలోకి क्योंकि मैं తీసుకురావాలి. मसीह में बढ़ रहा हूँ, ఎందుకంటే నేను క్రీస్తులో क्योंकि ఎదుగుతున్నాను, मैं मसीह में बढ़ रहा हूँ, నేను క్రీస్తులో ఎదుగుతున్నాను, क्योंकि मैं मसीह में बढ़ रहा हूँ, నేను క్రీస్తులో मैं ఎదుగుతున్నాను. ना जीवित हूँ, నేను జీవించువాడను కాదు, मेरे अंदर मसीहा जीवित है, జీవించువాడు నేను కాదు, నాలో मेरे క్రీస్తు अंदर జీవిస్తున్నాడు, मसीहा जीवित है, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, मेरे अंदर मसीहा जीवित है। నాలో క్రీస్తు तो జీవిస్తున్నాడు. जीवन दाता यीशु मेरे अंदर रहते वक्त జీవదాత యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నప్పుడు इस गढ़ को काम नहीं है, ఈ దుర్గంకి ఏ इस పని गढ़ లేదు. को उखाड़ना है, ఈ దుర్గాన్ని इस పడద్రోయాలి, गढ़ को उखाड़ना ఈ है, దుర్గాన్ని इस పెళ్లగించాలి, गढ़ से कहना है ఈ దుర్గంతో చెప్పాలి, यीशु के नाम से, యేసు నామములో मेरी सोच से, నా मेरे తలంపుల विचार నుండి, से, ఆలోచనల मेरी నుండి, मन से, నా మనస్సు నుండి, मेरी भावना से నా తలంపుల నుండి मैं कहता हूँ, నేను అంటున్నాను. अपने आप से ना बोले मैं कहती हूँ, మీ పేరు చెప్పండి, నేను मेरे చెప్తున్నాను. दिल से, నా హృదయం मेरे నుండి, दिमाग से, నా మనస్సు मेरी నుండి, सोच से, ఆలోచనల मेरे నుండి, विचार से తలంపుల నుండి, मैं तुझे నేను నిన్ను यीशु मसीह के वचन के अधिकार से యేసు వాక్యములో నా అధికారం తీసుకొని कहती हूँ అంటున్నాను, मेरे अंदर से నా లోపల నుండి उखड़ जाओ, పెళ్లగించబడు, उखड़ जाओ, పెళ్లగించబడు, उखड़ जाओ, పెళ్లగించబడు, उखड़ जाओ, పెళ్లగించబడు. यीशु के नाम से, యేసు నామములో, यीशु के नाम से। యేసు నామములో.